వైద్యమని ఇవాళ మాట్లాడుకోవడం వేరు, పురాతన కాలంలో మాట్లాడడం వేరు. ఇవాళ వైద్యం చాలా అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మనం ఉన్నాం. సైన్స్ బాగా అభివృద్ధి చెందిన సమాజంలో మనం ఉన్నాం. ఈ వైద్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం జబ్బుల్ని ఎలా వివరించిందని గమనించినప్పుడు 3 రకాల ప్రధానమైనటువంటి కేటగిరీలుగా జబ్బుల్ని వివరించింది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి 50 to 60% కాజ్గా ఏం పనిచేస్తుందంటే మానసిక ఒత్తిడి. హై డోస్ యాంటీబయాటిక్స్ని మనం జీవితంలో అంగీకరించకూడదు, స్టెరాయిడ్స్ని మన జీవితంలో అంగీకరించకూడదు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్లలకు టైప్ 1 షుగర్ ఎందుకు వస్తుందండి? రాదు కదా. మనం ఎలా బ్రతికామో అలాగే ఆరోగ్యంగా జీవించి హాయిగా ఉంటారు వాళ్ళు. ప్రకృతే నిజమైన వైద్యుడు, ఆహారమే నిజమైన ఔషధం. కాబట్టి నేను వైద్యుడిగా ఏం మందిస్తాను, ఇది సత్యం కాదు. ఆహారమే ఔషధం అవుతుంది. నమస్తే, నేనున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. నేలకొండపల్లికి చారిత్రకంగా చాలా ప్రాధాన్యత ఉన్నది. అందులో ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపం, దీని వయసు రమారమి 2500 సంవత్సరాలకు పైబడి అంత చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఒక ప్రదేశం ఇది. ఇక్కడ మరొకటి ఉన్నది. ఈ ప్రాంతంలో శ్రీ వైష్ణవము, వీరశైవం కూడా వర్ధిల్లింది. మరో ప్రత్యేకత ఉన్నది. కంచర్ల గోపన్న, సీతమ్మకు చేయిస్తే సింతాకు పథకంబు రామచంద్ర, భద్రాచలానికి నేలకొండపల్లికో సంబంధం ఉన్నది. ఇప్పుడు ఆధునికంలో మనం జీవిస్తున్న కాలంలో ఇక్కడ ఒక వైద్యశాల కూడా ఉన్నది. అది తెలుగు ప్రజలకు సుపరిచితమైంది. ఆధునిక ప్రపంచంలో జీవితాన్ని, ప్రకృతిని ఈ రెండింటిని మేళవించి అద్భుతమైన జీవితం ఉండడం ఎలా, సూదులు మందులు లేకుండా బతకడం ఎలా, అసలు రోగమే రాకుండా చూసుకోవడం ఎలా, ఇవన్నీ ప్రజలకు నేర్పిస్తున్న, ప్రజల జీవితంలో భాగమైన ఒక వైద్యశాల. దాని నిర్వాహకులు ఇక్కడున్నారు, వారితో మాట్లాడదాం. జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలి, హాస్పిటళ్ళల్లో ఐసీయూలలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వారు ప్రయోగం చేస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది ప్రజల జీవితాల్లో అద్భుతమైన మార్పు కూడా వచ్చింది. వారి జీవన శైలి మారింది. తెలుసుకుని డాక్టర్ గారు రామచంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు నాకు మీతోనికి రావడం కోసమై నేను ఒక ఏడాదిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది ఇవాళ నాకు అవకాశం దొరికింది. ఆ మిత్రుడు రాజిరెడ్డి గారు వారు మీ గురించి పదే చెప్పటం, మాట్లాడటం, ఒకసారి కలుద్దామని నేను ఎప్పటి నుంచి అనుకున్నా కాబట్టి అవకాశం దొరికింది నాకు. మీ వైద్యశాల ఇక్కడ ఇక్కడ నుంచే మీతో నేను మాట్లాడడం ప్రారంభిస్తాను. మీ వైద్యశాలకు సిద్ధార్థ వైద్యశాల అని పెట్టిన పేరు. ఇక్కడ బౌద్ధ స్తూపం ఉన్నది. ముందు మీ ఊరు, మీ నేపథ్యం ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను దాంట్లోకి వెళ్దాం. మనం ప్రతి ఊరికి ఆ ఊరి చరిత్ర ఉంటుంది. అలాగే మా ఊరికి నేలకొండపల్లికి కూడా ప్రాముఖ్యత ఉందండి. మీరు ఇందాక మాట్లాడుతూ అనేశారు, క్రీస్తు పూర్వం రోజుల్లోనే బౌద్ధం విలసిల్లినటువంటి మహానగరంగా నేలకొండపల్లి ఉంది. దీని చారిత్రక ఆనవాళ్లుగా మీరేం చూడొచ్చు అంటే, చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశ సందర్శన అనే ఒక పుస్తకాన్ని ఆనాడేనాడో రిలీజ్ చేశారని అంటాం కదా. దానిలో భారతదేశంలో 9 మహానగరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నలసిందాపట్టణం అని రాశారు. నలసిందాపట్టణం. ఓకే. ఆ నలసిందాపట్టణం గురించి వివరాలు రాస్తే ఆయన ఏమంటారంటే, 10 కోసుల దూరంలో ఒక ఏటి ఒడ్డున ఖమ్మం మెట్టు అని ఒక కుగ్రామం గలదు అని రాస్తారు. ఇవాళ మేము గమనిస్తే ఏంటంటే, మాకు 10 కోసుల దూరంలో ఏరు ఉంది, ఏటి ఒడ్డున మా జిల్లా కేంద్రం ఖమ్మం ఉంది. ఇవాళ పట్టణం. ఓహో, ఆనాటి చారిత్రక నగరాల్లో ఇదొకటి అనమాట అనుకుంటాం. దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఆధారాలు కూడా ఉంటాయండి. అవును. ఇప్పుడు మనం బౌద్ధ స్తూపం నుంచి ఒక 10 ఎకరాల దూరం పక్కకి వెళ్తే అక్కడ ఒక 10-15 నూనె గానుగలు, పెద్ద నూనె గానుగలు, ఇక్కడ నుంచి ఒక 10 ఎకరాల అవతలకి వెళితే చాలా పెద్ద నూనె గానుగలు భూమిలో కూరుకుపోయి కనిపిస్తాయండి. వాటన్నిటిని గమనిస్తే ఇక్కడ నూనె పరిశ్రమ ఆనాడు ఉండేదా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 పర్లాంగులు ముందుకెళ్తే ఇక్కడ బైరాగుల గుట్ట అని ఒకటి ఉంటుంది. బైరాగులు అంటే బౌద్ధ సన్యాసులు అయి ఉంటారేమో.
బైరాగుల గుట్ట అని ఒకటి ఉంటుంది. దాంట్లో గుహలు అవి ఉంటాయి బాగా, ఆహా, అంటే మనుషులు ఉండటానికి వీలైన గుహల్లాగా ఉంటాయి. ఆ, ఆ. దాని ఎదురుగా పాటి దిబ్బ అనే దాన్ని మన వాళ్ళు పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వారు. ఉమ్, ఉమ్, ఉమ్. తవ్వితే ఒక 9 నిలువెత్తు విగ్రహాలు, రాతి విగ్రహాలు బుద్ధుడి దొరికాయండి. అక్కడ మొత్తం మీద ఈ చుట్టూ ప్రాంతాల్లో చరిత్ర విలసిల్లిందంటానికి ఒక ఆధారాలుగా ఉంటాయి. ఒక ఆధారాలు. మీరు మీ ప్రకృతి వైద్యశాల అంటూ సిద్ధార్థ వైద్యాలయం అన్నారు కదా, ఆ పేరు పెట్టడానికి ఉద్దేశం అదేనా? సిద్ధార్థుడు మనకి చాలా చాలా పూర్వం రోజుల్లో బ్రతికిన ఒక మంచి మనిషి. ఆ, ప్రేమించాలి, ప్రజలకి జ్ఞానం అందాలి అని విద్యాలయాలు, యూనివర్సిటీలు ఈ దేశంలో ప్రబలటానికి కారణమైన వ్యక్తి. అలాగే సహజ ప్రకృతి వైద్యాన్ని వ్యాప్తి చేయడంలో కూడా ఆనాటి కాలంలోనే చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. సహజ ప్రకృతి వైద్య విధానం. కాబట్టి అంటే జీవకుడు అని మనం పురాతన భారతీయ వైద్య శాస్త్రం నుంచి మాట్లాడతాం కదండి. అవును అవును. ఆ జీవకుడు బుద్ధుడి వైద్యుడు. జీవకుడు, అవును, జీవకుని పేరేంటామా? ఆయనంతా మొక్కలు, చెట్లు వీటి మీద ఆధారపడే ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చు అనే దాని మీద జీవితాంతం కష్టపడినటువంటి మహానుభావుడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మనిషి, ఒక ప్రజల కోసం పనిచేసిన ఒక మంచి వ్యక్తి పేరు పెట్టడం రైట్ కదా అని సిద్ధార్థ యోగ విద్యాలయం అని దాన్ని పెట్టుకున్నామండి. దానికి పెట్టుకున్నారు. కానీ మీకు ఈ వైద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది మామూలు రొటీన్ ప్రశ్న ఇది, కానీ ఏమిటి దాని వెనుక ఈ పేరు పెట్టడం ఒక నేపథ్యం ఉన్నది. మీ ఈ వైద్యాన్ని ఎంచుకోవడానికి ఏమిటి? అంటే వివిధ రకాల వైద్యాలు ఉన్నాయి అన్న. మీకు వివరాల్లోకి వెళ్ళే కంటే కూడా సూటిగా ఒక పాయింట్ దృష్టి తీసుకొస్తాను. మనం వైద్యం అని ఇవాళ మాట్లాడుకోవడం వేరు, పురాతన కాలంలో మాట్లాడడం వేరు. ఇవాళ వైద్యం చాలా అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మనం ఉన్నాం. సైన్స్ బాగా అభివృద్ధి చెందిన సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు వైద్యం గురించి మాట్లాడాల్సి వస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, 3D వచ్చినాక మరి ఇంకా ఈ దశలో వైద్యాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఈ వైద్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం జబ్బుల్ని ఎలా వివరించిందని గమనించినప్పుడు 3 రకాల ప్రధానమైనటువంటి కేటగిరీలుగా జబ్బుల్ని వివరించింది. ఒకటి డీజెనరేటివ్ డిసీజెస్ అని. డీజెనరేటివ్ డిసీజెస్ అంటే 2 సైకోసోమాటిక్ డిసీజెస్ అని. ఓకే. 3 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని. 3 రకాలు. ఈ 3 రకాల జబ్బులే మనిషికి వస్తున్న జబ్బుల్లో 85 నుంచి 90% జబ్బులు అని 3 రకాలే చెప్తుంది. అవును, 3 తరగతులు అనుకోండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో చాలా ఉంటాయి, సైకోసోమాటిక్ లో చాలా ఉంటాయి. అదే అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల వస్తున్నటువంటి డిజనరేటివ్ డిసీజెస్ చాలా ఉంటాయి. అన్నీ కలిపి ఎంత అంటే 85 to 90% జబ్బులు ఈ కేటగిరీలోకి వస్తాయి. దీనిని ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక వైద్య విధానం వీటన్నిటిని కలిపి ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని ముగించింది. అంటే జీవన విధానంలోని లోపం వల్ల వస్తున్న జబ్బులు, వేరే కారణాలు ఏవి లేవు. అంటే జీవన విధానంలో అంటే ఎట్లా? అంటే మానవుడి జీవన విధానంలో సహజత్వాన్ని పక్కకు వదిలి కృత్రిమమైనటువంటి పద్ధతుల్లోకి వెళ్ళడం వల్ల వస్తున్నటువంటి సమస్యలేని ఒక్కొక్క దాన్ని చాలా డీటెయిల్డ్గా వివరించింది ఆధునిక వైద్య శాస్త్రం. దీని సారాంశాన్ని గ్రహిస్తే ఎవరికైనా ఏం తెలుస్తుందంటే, ఓహో, ఇప్పుడు సమాజంలో ఉన్న జబ్బులు తగ్గాలంటే మన జీవన విధానంలో లోపాలని సరిచేసుకోవడం ద్వారా 85 to 90% జబ్బుల్ని మన సమాజం గెలవచ్చు అని అర్థమవుతా ఉంది కదా. జీవన విధానాన్ని మార్చుకుంటేనే. ఈ మాట చెప్తుంది ఎవరు? యోగా కేంద్రాలు కాదు, ప్రకృతి ఆశ్రమాలు కాదు, అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విజ్ఞానం సిలబస్గా జ్ఞానాన్ని రూపొందించి అనౌన్స్ చేస్తున్నటువంటి మాట. దాన్నే మేము అనుసరణీయంగా తీసుకున్నాం. సైన్స్ బేస్ తోటే జీవన విధానంలోని మార్పుల కోసం సమాజంలో మాకు చేతనంత ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు చదువుకున్న చదువు ప్రారంభం అంటే MBBS ఏమన్నా చేసినా మీరు? దీంట్లో డిగ్రీ, పీజీలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఇవాళ MBBS వేరు ఇంగ్లీష్ వైద్య శాస్త్రం కదా. ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించిన ఆయుర్వేద వైద్య శాస్త్రం ఉంది, ప్రకృతి వైద్య శాస్త్రం ఉంది. ఇవాళ మన భారత ప్రభుత్వం ప్రకృతి వైద్యాన్ని కూడా మేము చదువుకునే రోజుల్లో 5.5 సంవత్సరాల కోర్సుగా లేదు, కానీ గత 10-15 ఏళ్ళుగా దీనిని 5.5 సంవత్సరాల డిగ్రీ కోర్సుగా ప్రభుత్వం చేసి దాన్ని BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ అని చెప్పి మన పిల్లలకి 5.5 సంవత్సరాల కోర్సు డిగ్రీ ఇస్తూ ఉంది. అంటే MBBS ఎలా 5.5 సంవత్సరాల కోర్సుగా ఉందో ఇది కూడా అలాగే ప్రకృతి వైద్యం అనే దాన్ని కూడా ఈరోజు ఆధునిక ప్రభుత్వాలు
5.5 సంవత్సరాల వైద్య కోర్సుగా అంటే ఏముంటుంది దీంట్లో? ఎంసెట్ రాసి దానిలో జాయిన్ కావాల్సిన పొజిషన్ ఓకే ఓకే ఇవాళ ఉండడం. డాక్టర్ గారు ఈ పువ్వు ఏం పేరు దీని పేరు? చాలా అందంగా ఉంది ఇది. దీని పేరు ఏదో పేరు అద్భుతమైన. ఈ పువ్వులను ఏం పువ్వులు అంటారు ఇవి? 100 వరహాల పువ్వుల్లో ఇది ఒక రకం అండి. 100 వరహాల పువ్వుల్లో ఒక రకం. ఇది వైద్యానికి పనికొస్తుంది? ఇది తెలియదండి, అంటే ఇది ఎలా వైద్యానికి పనికొస్తుందో తెలియదు. ఇది మనం 100 వరహాల్లో అనేక రకాలు ఉంటాయి కదా, రంగురంగులుగా చాలా రకాలు ఉంటాయి. అయితే మనం ఏదైతే అద్భుతమైనదిగా పూల మొక్కగా తెచ్చి ఇళ్లలో వేసుకుంటున్నామో అవి వైద్యానికి పనికొస్తాయా లేవా చూడాలి. కానీ వేటినైతే మనం చిచి మన ఇంట్లో ఎందుకులే ఏ కలుపు చెత్త అని పీకి పడేస్తున్నామో అవి మాత్రం వైద్యానికి పనికొస్తాయి. ఉదాహరణకి మీరు ఒక మంచి 100 వరహాల మొక్క వేస్తారు, అవును, దాని చుట్టూ గడ్డి పెరుగుతుంది, అవును, ఆ గడ్డిలో ఏముంటుంది, ఒక చిన్న గరిక మొక్క ఉంటుంది, అవును, ఇదే గరిక, ఇదే అనుకుందాం, ఈ గరిక మొక్క ఉంటుంది. ఈ గరిక మొక్కని మీరు చూడండి, ఆ గరిక మొక్కను మీరు ఇది గరిక ఇదంతా జ్యూస్ చేసి పొద్దున సాయంత్రం తాగించగలిగిన, కషాయం చేసి పొద్దున సాయంత్రం తాగించగలిగిన డీజనరేటివ్ డిసీజెస్కి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అసలు డీజనరేటివ్ డిసీజ్ అంటే ఏంది? డీజనరేటివ్ డిసీజెస్ అంటే జనరేషన్ అంటే ఉత్పత్తి అండి. డీజనరేషన్ అంటే అభివృద్ధి అవుతున్నది క్షీణించేటువంటి క్రమాన్ని డీజనరేషన్ అంటారు. అంటే ఇంకాస్త వివరంగా చెప్పాలంటే మనం పుట్టాం, పెరుగుతూ ఉన్నాం, పెరుగుతూ ఉన్న క్రమంలో ముసలివాళ్ళం అయిపోతాం, చనిపోతాం. ఈ పెరుగుదల, ముసలితనం, మరణం ఎందుకు వస్తాయి మనిషికి అనే దాన్ని ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే సెల్స్లో జరిగే క్రమమైన డీజనరేషనే చావు దాకా తీసుకెళ్తుంది అని చెప్తుంది. ఇది కామన్ ప్రక్రియ. డీజనరేషన్ అనేది కామన్ ప్రక్రియ. ఇప్పుడు నాకు 60 ఏళ్ల వయసు ఉంది, నేను 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా అయితే ఉండలేను కదా. మరి ఎందుకు ఇలా ఉన్నాను, నా వెంట్రుకలు ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే డీజనరేట్ అయిపోతుంది బాడీ. క్రమంగా 100 ఏళ్లలో క్షీణించిపోతుంది. ఇది కామన్ డీజనరేషన్. అలా కాకుండా ఈ కామన్ డీజనరేషన్ స్థితి మారి ఆకస్మిక డీజనరేషన్ బాడీలో జరుగుతుంది అనుకోండి, దాంతో ఏమవుతుందంటే నా కన్ను పాడైపోవచ్చు, నా గుండె పాడైపోవచ్చు, నా కిడ్నీ పాడైపోవచ్చు, నా ఊపిరితిత్తు పాడైపోవచ్చు. ఇలా ఎక్కువగా ఫ్రీ రాడికల్స్తో డ్యామేజ్ అయ్యి అవయవాలు పాడైపోతూ ఉంటే వాటిని డీజనరేటివ్ డిసీజెస్ అంటారండి. ఆ డీజనరేటివ్ డిసీజెస్కి పరిష్కారం ఏమిటి? యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ని పుష్కలంగా అందించడం. జీవన విధానంలో దాన్ని అందించడం లేదు మనం. ఎందుకు అందించడం లేదు అంటే గరిక గడ్డి తినట్లేదు కదా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనం మార్నింగ్ టిఫిన్ ఉడికింది తింటున్నాం, మధ్యాహ్నం ఉడికింది తింటున్నాం, రాత్రి ఉడికిందే తింటున్నాం. కానీ ఉడికిన ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్లో మినరల్స్ మిగులుతాయేం కానీ మిగతాయి మిగలటానికి ఏ ఛాన్స్ లేదు. అంటే సూక్ష్మ పోషకాలు చాలా కీలకమైనవి. సూక్ష్మ పోషకాలని మనం వేడి చేసి పాడు చేసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ మనం ఆహారం ద్వారా ఇవ్వనట్టే. ఇవ్వనప్పుడు డీజనరేషన్ స్పీడ్ అవుతుంది. అంటే కణాలు చనిపోతాయి అన్నట్ల మీరు అనేది, త్వరగా డిజనరేట్ అవుతాయండి, అంటే క్షీణించిపోతాయి. ఒక రకంగా ఐరన్ తుప్పు పట్టిపోతూ ఉంది, క్షీణిస్తుంది అంటామా, వీక్ అవుతుంది అంటామా. అలా ఆరోగ్యకరమైన పొజిషన్ నుంచి ఆరోగ్యం లేని దశకి కణాలు చేరుతూ ఉంటాయి, వీక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి వెన్నుముక నొప్పి వస్తుందండి, ఎంఆర్ఐ చేసి మన వాళ్ళు ఎముకలు డిజనరేట్ అవుతున్నాయి అంటారు. అంటే అంతముందున్న పటిష్టత నుంచి ఎముకలు నెమ్మదిగా వీక్ అయిపోతున్నాయని అర్థం. అలా అన్ని అవయవాల్లోనూ డిజనరేషన్ జరుగుతుందండి. మీకు ఇంకా బాగా చెప్పాలంటే నేను ఒక మాట చెప్తాను. ప్రాణదాత ఎవరు అంటాం. ప్రాణదాత ఎవరు అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ప్రాణదాత అంటాం. కానీ ప్రకృతి ఎలా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్, నెగిటివ్ అంశాల కొడలుగా ఉంటుందండి. అంటే ఏది జన్మనిచ్చిన వాడు ఆహారం పెట్టకపోతాడా అని ఒక సామెత ఉంటుంది. నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటుంటాం కదా. అలాగే దీనికి రివర్స్లో ఎవరైతే ప్రాణదాత అని మనం భావిస్తున్న ఆక్సిజన్ ఉందో మన ప్రాణాన్ని సంగ్రహించేది కూడా ఆక్సిజన్. ఒక మనిషి బ్రతికున్నాడంటే కారణం ఆక్సిజన్ ఎలాంటిదో, ఒక మనిషి చావుకు దగ్గర అవుతున్నాడంటే కారణం కూడా ఆక్సిజనే. ఈ ఆక్సిజన్ చేసేటువంటి నష్టాన్ని ఏమంటారంటే ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఎట్లా? ఆక్సీకరణ ఒత్తిడినే మనం డీజనరేషన్ అన్నాం.
ఓకే ఓకే ఓకే. అంటే ఆక్సిజన్ లక్షణాలు నేచర్లో ఏంటని గమనించండి సార్, మీకు బాగా తెలుసు. కొత్త ఐరన్ తెచ్చి అక్కడ పెడతాం, అది తుప్పు పడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ చర్య జరపడం వల్ల అనుకుంటాం. ఒక చోట మంట మండుతూ ఉంటుంది. ఎందుకు అంతగా మండుతుందంటే అక్కడ చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది, త్వరగా మండింది అంటాం. అంటే ఆక్సిజన్కి శక్తిని రిలీజ్ చేసి మంటను మండించే శక్తి ఉంది, అలాగే తుప్పు పట్టించే లక్షణం ఉంది అంటాం. మరి అదే ఆక్సిజన్ కదా మనం ప్రాణవాయువుని క్షణక్షణం పీల్చుకుంటుంది. బయట ఏ లక్షణాలతో అయితే ఆక్సిజన్ ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తన ఆ లక్షణాలనే ఆక్సిజన్ వ్యక్తం చేస్తుంది. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మంట మండిస్తుంది. మంట మండించడం అంటే లోపల ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకి గాలి పీల్చుకుంటాం, ఊపిరితిత్తుల నిండా గాలి నిండుతుంది, ఆ తర్వాత గాలి వదిలేస్తాం, ఇది శ్వాసక్రియ అనుకుంటాం. అది ప్రాథమిక శ్వాసక్రియ మాత్రమే. నిజమైన శ్వాసక్రియ ఏంటంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళిన తర్వాత ఆల్వియాల్స్ అని ద్రాక్ష గుత్తుల్లాగా ఊపిరితిత్తుల నిండా ఉంటాయి. వాటి గోడలు చాలా పలసగా ఉంటాయి. మన శరీరం లోపల అతి పల్సటి చర్మం ఏదైనా ఉందంటే ఆల్వియాల్స్ చర్మమే. ఆ లోపల బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బ్లడ్లో ఉన్న ఐరన్ అణువు, హిమోగ్లోబిన్ అంటాం కదా, ఐరన్ అణువు అదేం చేస్తుంది? ఆక్సిజన్ అట్రాక్ట్ చేసి అంటించుకొని రక్త ప్రవాహం ద్వారా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిన తర్వాత అది రక్త ప్రవాహం నుంచి సూక్ష్మ రక్త కేశ నాళికల్లోకి ఎంటర్ అయ్యి సెల్లోకి ఎంటర్ అవుతుందా? ఆ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే అసలు శ్వాసక్రియ జరుగుతుంది. ఏంటి అసలు శ్వాసక్రియ అంటే, సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సెల్లో కూడా జీవకణం మైక్రోస్కోప్లో చూడాలి, కానీ దానిలో కూడా చాలా చిన్న చిన్న అవయవాలు ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన అవయవం పేరు మైటోకాండ్రియా. అంటే కొలిమి లాంటిది, నిత్యం మండుతున్న కొలిమి లాంటిది. మనం బయట ఆక్సిజన్ మంట పెడుతున్నామే, అలా ఆ మైటోకాండ్రియాలోకి ఆక్సిజన్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే, ఆహారం ద్వారా తీసుకున్న పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులన్నీ కూడా ప్రైమరీ మాలిక్యూల్స్గా మారి రక్తం ద్వారా అక్కడికి వస్తాయి. వాటిని విచ్ఛిన్నం చేసి ఎనర్జీ రిలీజ్ అయ్యేట్టుగా చేసే ప్రక్రియని ఆక్సిజన్ చేస్తుంది. అంతటితో ఆక్సిజన్ పని ముగుస్తుంది. అంటే శ్వాసక్రియ అంటే లోపలికి వెళ్ళి బ్లడ్లో కలిసి అక్కడికి వెళ్ళి మైటోకాండ్రియాలో కార్బోహైడ్రేట్స్ని, మాంసకృత్తుల్ని విచ్ఛిన్నం చేయడంతో అయిపోయేదాన్ని శ్వాసక్రియ అంటారు. దీనిలోంచి ఆక్సిజన్ ఎనర్జీని రిలీజ్ చేసింది. చూడండి, మేము మాట్లాడుతున్నామంటే అదే ఎనర్జీ కారణం, నడుస్తున్నామంటే అదే ఎనర్జీ కారణం. ఇది ఒక పాజిటివ్ ప్రక్రియ. ఇక్కడే నెగిటివ్ ప్రక్రియ కూడా ఆక్సిజన్ చేస్తుంది. అదేమిటి? ఈ ఎనర్జీ రిలీజ్ చేసేటువంటి క్రమంలో ఏమవుతుందంటే, కొన్ని ఎలక్ట్రాన్స్ విడిగా కూడా బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఒక వైర్ ద్వారా కరెంటును పంపిస్తున్నాం అంటే, ఇన్ని వోల్ట్ల కరెంటు మీరు పంపిస్తున్నారంటే మీరు చేరాల్సిన గమ్యం చేరేసరికి అంతకంటే తక్కువ కరెంట్ అక్కడ చేరుతుంది. ఎంతో కొంత పర్సెంటేజ్, ఒక 5%, 3% కరెంట్ వేస్ట్ అవుతుంది. ఏమైనట్టు? వైర్ ద్వారా వెళ్ళేటప్పుడు వేస్ట్ అయిపోయినట్టు. అలాగే లోపల ఉత్పత్తి అయ్యే ఎనర్జీ ఏటీపీలుగా మారి శరీరానికి ఉపయోగపడే లోపు కొన్ని ఎలక్ట్రాన్లు బయటకు వెళ్ళిపోతాయి, విడి గొలుసు నుంచి తప్పుకున్న ఎలక్ట్రాన్స్. అలా ఒక ఎలక్ట్రాన్ కర్పణ నుంచి బయటకు వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే ఫ్రీ రాడికల్ అంటారు. ఫ్రీ రాడికల్ అంటే అరాచకంగా ప్రవర్తించేది అని అర్థం అండి. ఫ్రీ రాడికల్ అంటే శరీరం లోపల ఇష్టానుసారంగా తిరుగుతుందని. ఏం చేస్తుంది అంటే, ఇది వెళ్ళి న్యూక్లియస్ కు తగలచ్చు, మైటోకాండ్రియాకి తగలచ్చు, గాల్జీ అంటే ఆపరేట్స్ కి తగలచ్చు, దేనికైనా తగిలి డ్యామేజ్ చేసే లక్షణంతో ఉంటుంది సార్. అంటే ఆక్సిజన్ నిర్వహించే ఒక నెగిటివ్ యాక్టివిటీ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే సెల్ వీక్ అయిపోతుంది, డిజనరేట్ అవుతుంది. ఇది కామన్ ప్రక్రియే. ఈ కామన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వయసు అయిపోయినట్టుగా అయిపోతాం, చివరికి ముసలితనం వచ్చి చనిపోతాం. ఇది శరీరంలో జరిగేటువంటి నిర్మాణం కానీ ఈ డ్యామేజ్ చేసే ప్రక్రియకు కానీ టైం ఎంత అంటే 100 years. ఈలోపే అది స్పీడ్ అయిపోయేట్టుగా చేసామనుకోండి, త్వరగా ముసలితనం వస్తుంది. మనిషికి రావచ్చు, లేదా మనిషి లోపల ఒక అవయవానికి రావచ్చు. అవయవానికి వస్తే దాన్ని జబ్బు అంటాం. బాగుంది. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 60 ఏళ్ళు అండి. 60 ఏళ్ళు. కానీ మీ ముఖంలో 60 ఏళ్ళ ఛాయలు లేవు. జనరల్గా కళ్ళ కింద నల్ల మచ్చలు కానీ, లేకపోతే కనుక వయసు రీత్యా వచ్చేవి ఉంటాయి కదా, మీరు ఎట్లా నివారించుకున్నారు? ఆ జుట్టుకు రంగేసి వారు వెరీ యంగ్ లుక్ లైక్. అంటే నేను దానికోసం చేసిన ప్రయత్నం ఏం లేదు. అంటే మీ వైద్యం అంటున్నారు, మీరు ఎందాక అన్నారు కదా, మీ శరీరంలో మీరు తీసుకొచ్చుకున్న మార్పులు. అంటే రోజు యోగా చేస్తామండి, ఆహారంలో నేచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేస్తాం, పచ్చి ఆహారాన్ని తీసుకుంటాం, మొలకలు తింటాం, గింజలు నానబెట్టుకొని తింటాం, కాస్త నీళ్ళు ఎక్కువ తాగుతాం, అవసరమైన నీళ్ళు తాగుతాం. వీటి వల్ల మామూలు మిగతా మిత్రులతో పోల్చినప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండొచ్చు, కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ ఉండొచ్చు అంతే. ఓకే. ఇక్కడ రోగం వచ్చింది, దీనివల్ల రోగం వస్తుంది, జబ్బు వస్తుంది అనుకున్నాం కదా, దీనికి నివారణ ఏమిటి? దీనికి నివారణ 3 రకాలుగా చెప్పారు నాకు. రోగాలు 90% 3 రకాలు. 3 రకాలు ఒక రకం వివరించారు నాకు, ఇంకా మిగతా 2 రకాలు ఇక్కడ వివరించిన ఒక రకంలోంచి కంక్లూజన్లోకి వద్దాం.
ఈ ఆక్సిజన్ లోపల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్కి కారణమైంది, దానివల్ల జబ్బులు వస్తున్నాయి అనుకున్నాం కదా. అవును. ఈ జబ్బుల నివారణ ఎలా అంటే, ఆ డ్యామేజ్ నివారణ ఎలా అంటే, అది కూడా నేచర్ మనందరి కన్నతల్లి ప్రకృతి ఏం చేసిందంటే, బాడీలో ఎలా అయితే ఆక్సిజన్ వెళ్ళి ఎనర్జీని రిలీజ్ చేయాలని పెట్టిందో, దాని నెగిటివ్ యాక్షన్ ఫ్రీ రాడికల్స్ స్టార్ట్ అయినప్పుడు బాడీలోనే తయారయ్యే చాలా రకాల యాంటీ యాక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రల్ చేసేటువంటి పద్ధతిని కూడా నేచర్ మన బాడీలో ఏర్పాటు చేసిందండి. అలాంటివి బాడీయే తయారు చేసుకునేవి కొన్ని ఉంటాయి. అలా తయారు చేసుకునేవి కాక బయట నుంచి ఆహారం ద్వారా అందించాల్సినవి కూడా చాలా రకాలు ఉంటాయి. మనం ఉడికిన ఆహారం మాత్రమే తీసుకునేటువంటి అలవాటు వల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్ని ఆహారం నుంచి బాడీకి ఇవ్వడం లేదు. ఇవ్వనప్పుడు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువైపోయి త్వరగా జబ్బులకు గురవుతున్నాం. ఇక్కడ వైద్యానికి పరిష్కారం కూడా వచ్చేసింది చూడండి. అంటే ఎవరి శరీరాల్లో అయితే ఆహారం ద్వారా అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళు మామూలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఇవ్వని వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ఇంకాస్త హెల్తీగా ఉంటారు. తెలిసిపోయింది కదా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, అవి మరి మన వాళ్ళు అందరూ తీసుకుంటే బాగా కదా అనిపిస్తుంది. అవును, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నప్పుడు అవేంటో మన వాళ్ళందరికీ తెలిస్తే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుంది. అవును, మన రైతుకు తెలియాలి, మన కూలీకి తెలియాలి, మన కార్మికుడికి తెలియాలి, మన భారతీయ ప్రజా సమూహం మొత్తానికి మన వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి తెలియాలి. అవును, నేను ఒక 2 చెప్తాను చూడండి. అంటే అవి ఇవేనా అని అనిపించేట్టుగా. ఒకటి, యాంటీ ఆక్సిడెంట్స్లో బలమైనది అంటే వాటర్ సాల్యుబుల్గా ఉండేటువంటిది చాలా ఎక్కువ ఉపయోగపడేదిగా ఉంటుంది. వాటిలో ఒకటి ఏంటంటే సి విటమిన్. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. జబ్బులు తగ్గాలంటే ఏం కావాలి? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అబ్బో అలాగా ఏంటా యాంటీ ఆక్సిడెంట్స్ అని ఎతికామనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్లో ఒక మంచి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే సి విటమిన్. చిన్నప్పటి నుంచి వింటున్నాం, దాన్ని తీసుకుంటే జబ్బులు రావు అని అర్థం. అంటే సి విటమిన్ మనం తీసుకోవడం లేదా ఆలోచిద్దాం. రెండవది, యాంటీ ఆక్సిడెంట్స్ తయారు కావడానికి అద్భుతంగా ఉపయోగపడే మరొక పదార్థం ఏమిటి? చాలా ముఖ్యమైన పదార్థం బి కాంప్లెక్స్. మరి ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి ఉంటుంది. మరి బి కాంప్లెక్స్ తీసుకోవడం లేదా, ఎక్కడ దొరుకుతాయి, తీసుకుంటున్నామా లేదా అనేది మరొక ప్రశ్న అవుతుందండి. ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు సి విటమిన్ మనకు కావాలి. సి విటమిన్ ఎక్కడ ఉంటుంది? పుల్లటి పదార్థాలన్నింటిలో ఉంటుంది. పుల్లటి మనం తింటున్నామంటే, పుల్లగా ఉండేవి తింటున్నామంటే సి విటమిన్ అందుతున్నట్టే కదా అనిపిస్తుంది. కానీ సి విటమిన్ కొన్ని లక్షణం ఏంటంటే, పుల్లటి పదార్థాలని వేడి చేస్తే సి విటమిన్ వెళ్ళిపోతుంది, పుల్లటి పదార్థాలని చల్లబరిస్తే సి విటమిన్ వెళ్ళిపోతుంది. భలే లాజిక్ ఉంది. ఇవాళ మనం టిఫిన్ చేసాం, మధ్యాహ్నం తిన్నాం, రాత్రి తిన్నాం. ఏం చేసాం? ఉడికించి వేడి చేసి మార్చి వేపి తిన్నాం, సి విటమిన్ వెళ్ళిపోయింది. పుల్లటి తిన్నా అంతే. లేదా ఈ మధ్య కాలంలో మనవాళ్ళు ఈ సి విటమిన్ ప్రాముఖ్యత తెలిసిన తర్వాత నిమ్మకాయ లాంటివి వాడుతున్నారు. అద్భుతం ఇది. కానీ నిమ్మకాయలు ఏం చేస్తారంటే ఒక డజన్ పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లబరిచి తెల్లారి పొద్దున్నే కట్ చేసి పిండుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరిచిన నిమ్మకాయలు సి విటమిన్ ఉండదు, పులుపు ఉంటుందిగా. పులిపే ఉంటుంది, సి విటమిన్ మిగలదు. అంటే సిట్రిక్ యాసిడ్ మిగులుతుంది, దానిలో ఉన్న సి విటమిన్ మిగలదు. అలా మనం ఉడికింది మాత్రమే తినటం వల్ల ఏమవుతుందంటే సి విటమిన్ అందడం లేదు. సి విటమిన్ అందకపోయినందువల్ల జబ్బులు రావడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఆహారంలో చిన్న మార్పు చేసుకోండి, ఏ జబ్బు అయినా తగ్గుతుంది అని చెప్పగలుగుతున్నాం. మీరు మరొక అంశం చూడండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తయారు కావడానికి బాగా ఉపయోగపడేది బి కాంప్లెక్స్ అని చెప్పాం. అవును, బి కాంప్లెక్స్ ఎక్కడ దొరుకుతుంది అన్నాం అనుకోండి, ప్రతి గింజలోనూ ఉంటుంది. ఇంతెందుకండి, మనం తినే బియ్యంలో ఉంటుంది. వడ్లలో కావాల్సినంత బి కాంప్లెక్స్ ఉంటుంది. బి కాంప్లెక్స్ తిన్నాం అనుకోండి జబ్బులు రావు. అంటే మరి వాళ్ళ మనవాళ్ళు బియ్యం తింటాం లేదా? అవును, రోజు తింటున్నాం కదా. రోజు తింటున్నాం కదండి. భలే చెప్తారు మీరు. అన్నం తింటుండగా జబ్బులు వస్తున్నాయి కదా అని అంటారు అనుకోండి. ఎలా తింటున్నాం అన్నం? బి కాంప్లెక్స్ ఏమో బియ్యం పై పొరలో ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాం అంటే పెన్సిల్ చెక్కినట్టుగా బియ్యాన్ని చెక్కి 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 తెల్లగా చేసుకుంటాం, తెల్లగా పాలిష్ చేసి వాటిని తింటున్నాం. బి కాంప్లెక్స్ అంతా తవుడులోకి వెళ్తుంది. తవుడు దేనికి వేస్తున్నాం? గేదకి వేస్తున్నాం, బర్రెకి వేస్తున్నాం. అదేమో భలే నల్లగా నిగనిగలాడుతూ భలే బాగుంటుంది. మనమేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇంత చిన్న చిన్న విషయాలు ఆరోగ్యానికి ఉపయోగపడేట్టుగా ఉండేసరికి మన వాళ్ళకి నేర్పుకోవడం మంచి విషయం కదా అని ప్రయత్నం చేస్తున్నాం అండి. ఇక్కడ మీ ఈ వైద్యశాలలో ఒక మూడు రకాల అంశాలు చెప్పారు నాకు. మిగతా 2 ఒకటి చెప్పాను, డిజనరేటివ్ డిసీజ్ చెప్పాను. ఇప్పుడు రెండవది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది చూద్దాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి బాగా తెలిసే జబ్బులు 2 చెప్తాను మీకు. బాగా తెలిసిన మన వాళ్ళందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటి 2 రకాల జబ్బులు మీకు దృష్టి తీసుకొస్తాను. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి.
రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వ్యాధి అంటాం. అవును, కీళ్ళన్నీ వాసిపోతాయి, పాపం వాళ్ళు చాలా బాధపడతారు. అంటే ఉదాహరణకి ఒక బకెట్ నీళ్లు మొయ్యాలనుకోండి, ప్రాణం వెళ్ళి బకెట్ నీళ్లు కాదు, ఒక్కో ప్రత్యేక సందర్భాల్లో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకోవడానికి కూడా వాళ్ళు చేతులు సహకరించవండి, ఇట్లా చాలా షవరింగ్ అవుతూ ఉంటాయి, అంతగా వాసిపోయి బాగా నొప్పులు వస్తుంది. దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఒక ఎఫెక్ట్ ఇది. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి 50 to 60% కాజ్గా ఏం పనిచేస్తుందంటే మానసిక ఒత్తిడి. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, దాంట్లో మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది, యోగా థెరపీ ఎలా ఉపయోగపడుతుంది, మైక్రో యోగా ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఆహారంలో ఉండేటువంటి, అంటే దీన్ని రెండో యాంగిల్లో కూడా చూస్తారు, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల వచ్చే జబ్బుగా కూడా దీన్ని పరిగణిస్తారు మిగతా 40%. కాబట్టి అలా యాంటీ యాక్షన్ తీసుకోవడానికి వీలుగా మీరు ఏ జ్యూసెస్ తాగితే మంచిది, ఇవన్నీ గైడ్ చేస్తాం సార్ ఒకటి. అలాగే మీకు రెండవది కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గుర్తు చేస్తాను. కొంచెం కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ మరి ఉన్న కండిషన్ వాస్తవం అది. టైప్ 1 షుగర్ అని వింటాం. షుగర్లో టైప్ 1, టైప్ 2 అని రెండు ఉంటాయండి. అంటే మూడోది కూడా ఉంటుంది, ఇది ప్రెగ్నెన్సీలో కనిపించి వెళ్ళిపోయే షుగర్. దాన్ని వదిలేస్తే మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చూసేది టైప్ 1 షుగర్నండి. దీన్ని ఏమంటారంటే చిన్నపిల్లలకు వచ్చే జబ్బు అని చెప్తారు. అంటే టైప్ 1 పేషెంట్లు ఎవరున్నారని చూస్తే మ్యాక్సిమం చిన్నపిల్లలే ఉంటారు. 6th క్లాసు, 7th క్లాసు, 10th క్లాసు పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, లేకపోతే 5 ఏళ్ల పిల్లాడో 3 ఏళ్ల పిల్లాడో, వీళ్ళకే 99% పిల్లలకు వచ్చే జబ్బుగా ఉంది. పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణం ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణం ఏంటంటే అన్నౌన్ టిగ్గరింగ్, అంటే రీజన్ లేని సమస్య. అన్నౌన్ టిగ్గరింగ్, ఎవరో ఎయిమ్ చేశారు, టిగ్గర్ నొక్కారు, ఎవరో తగిలింది, ఎవరు అన్నౌన్, కాబట్టి దానికి రీజన్ తెలియదు, అందుకే మందు లేదు. ఏం చేయాలి? స్టెరాయిడ్ వాడండి, పెయిన్ కిల్లర్ వాడండి అని చెప్తాం. లేదా ఈ టైప్ 1 షుగర్ అయితేనేమో ఇన్సులిన్ వాడుకోండి అని చెప్తాం. ఇలాంటి పొజిషన్ పరిష్కారాలు ఎదురుగా ఉన్నాయి. అన్నోన్ టిగ్గరింగ్ అని ఎందుకు అట్లా చేశారు? ఇవాళ ప్రచారంలో ఉన్న అంశం చెప్పాను సార్ నేను. అంటే ఆధునిక వైద్య శాస్త్రం ఇలా చెప్పడం లేదు, కానీ వైద్య శాస్త్రం పేరుతో ఇవాళ ప్రజల నాలెడ్జ్లో ఉన్న అంశంగా, చాలా మంది మాట్లాడే అంశంగా ఇది ఉండటం వల్ల మాత్రమే నేను పాపులర్ వర్డ్. ఓకే, కానీ నిజమేమిటని గమనిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, మీరు అడిగారు సూటిగా, ఆ అన్నౌన్ ఎవరు, ఆ టిగ్గరింగ్ కి పాల్పడిన అన్నౌన్ ఎవరు, ఆయన కదా నేరస్తుడు. ఆ నేరస్తుడిని పట్టుకుంటే మనం దీన్ని సరి చేసుకోవచ్చు. ఆ నేరస్తుడు ఎవరని చూస్తే, ఉదాహరణకి ఖమ్మంలో ఒక పేషెంట్ వచ్చారనుకుంటే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. అతను 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ అండి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. దాంతో విజయవాడలో ఏదో ఒక కార్పొరేట్ కాలేజీ ఫ్రీగా సీట్ ఇచ్చింది, అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు, ఇంటికి వచ్చాడు, బాగా నీరసంగా ఉంటున్నాడు. ఏమిటా అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే షుగర్ ఉందేమో చెక్ చేయించండి అన్నారు. చెక్ చేస్తే టైప్ 1 షుగర్ అని తెలిసింది. టైప్ 1 షుగర్ అని తెలిసింది. నేను అడిగాను, నాన్న ఈ మధ్య ఏమైనా జ్వరం వచ్చిందా అని. రాలేదన్నాడు. ఈ మధ్య ఏమైనా మందులు వాడావా అని. ఏం లేదు సార్, మా వాడికి ఏ జబ్బులు లేవు, మందులు ఎందుకు వాడతాం అన్నాడు. అంటే బాబు గుర్తు తెచ్చుకొని ఏం చెప్పాడంటే, లేదండి మొన్న ఎగ్జామ్స్ టైంలో నేను బాత్రూంలో జారిపడ్డాను, నా ఏలుకి దెబ్బ తగిలింది, నెప్పటి వాసింది, ఎగ్జామ్స్కి ఇబ్బంది అయిద్దని మా హాస్టల్ డాక్టర్ గారు ఏం చేశారంటే నాకు టాబ్లెట్లు ఇచ్చారండి, ఎగ్జామ్స్ అయిన దాకా అది వాడుతూ నేను ఎగ్జామ్స్ రాసి రాగలిగాను, చాలా ఇబ్బంది అయింది అని చెప్పారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటికి వచ్చాడు, టైప్ 1 షుగర్ వచ్చింది. అంటే దీంట్లో అసలు లాజిక్ ఏంటంటే, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటానికి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మన పిల్లలకు జ్వరం వస్తుంది సార్. జ్వరం వస్తే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 200 mgనో 250 mgనో పారాసెటమాల్ వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు రోజుల్లో. ఇవాళ అవేవి లేవు. 500 mg, 550 mg, 650 mg, ఆ పేరే పెడతారు కదా, డోలో 650, అవును డోలో 650, అవును ఇలా పేర్లు పెట్టేస్తారు. ఆ స్థాయిలో మనం మందులు వాడుతున్న పొజిషన్ ఉంది. ఈ కండిషన్లో ఏం జరుగుతుంది అంటానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, మనం జ్వరం తగిలిన పిల్లాడికి లోపల ఏ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది లోపల సహజంగా అని వైద్యశాస్త్రం చెప్తుందంటే, జ్వరం అంటే ఫారిన్ మ్యాటర్ బాడీలోకి ఎంటర్ అయింది, టాక్సిక్ మెటీరియల్ ఎంటర్ అయింది, దాన్ని విచ్ఛిన్నం చేసి బాడీని రక్షించాల్సిన బాధ్యత మన ఇమ్యూనిటీది. ఇమ్యూనిటీ అంటే వైట్ సెల్స్, రక్షక భటులు. ఈ వైట్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే, లోపల శరీరంలో చేరిన క్రిముల్ని చంపేసి జ్వరం తగ్గించి బాడీని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తాయి. ఇది జరిగేది. ఇది జరుగుతున్న టైంలో మనం ఏం చేస్తామంటే, అటు ఫైటింగ్లో వస్తున్న హీట్ ఫామ్ అవుతున్నటువంటి పొజిషన్ చూసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హై-పవర్ యాంటీబయాటిక్ వేసేస్తాం. హై-పవర్ యాంటీబయాటిక్ ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిన క్రిముల్ని అది చంపేస్తుంది. దాంతో జ్వరానికి కారణమైన క్రిములు శరీరంలో చనిపోతాయి.
వైట్ సెల్స్ క్రిములను చంపడానికి తిరుగుతూ ఉంటాయి. చంపడానికి ఇంకా అక్కడ క్రిములు లేవు, మందు చంపేసింది. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వైట్ సెల్స్ అంటే అవేవో తెలిసి తిరిగేటువంటి జీవకణాలు కావు. కెమికల్ సిగ్నల్స్ ద్వారా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మాత్రమే పనిచేసేటువంటి సిస్టమ్ అది. అది ఎలా అయితే టాక్సిక్ మెటీరియల్ బాడీలోకి ఎంటర్ అయింది, ఫారిన్ బాడీస్ ఎంటర్ అయింది అన్నప్పుడు ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో, అలాగే ఫారిన్ బాడీస్ ఏమీ లేవు, యుద్ధం ఆపు అని ఆపాలంటే కూడా ఒక కెమికల్ సిగ్నల్ వాటికి అందాలి. అది ఇచ్చేది ఎవరు అంటే దాన్ని సప్రెసివ్ వైట్ సెల్ అంటారు. సప్రెసివ్ వైట్ సెల్ యుద్ధం ఆపండి, క్రిములు చనిపోయి నేను సిగ్నల్ ఇస్తేనే వైట్ సెల్స్ ఆగుతాయి. కానీ మనం ఏం చేసాం, బాబుకి హై పవర్ యాంటీబయాటిక్ డోస్ ఇచ్చాం. ఈ యాంటీబయాటిక్ డోస్ హై పవర్తో ఏమవుతుందంటే సప్రెసివ్ వైట్ సెలే సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అయిపోయినప్పుడు ఇక జ్వరానికి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఆగని వైట్ సెల్కి సిగ్నల్ ఇవ్వాల్సిన వాళ్ళు లేరు కదా. దాంతో వైట్ సెల్స్ ఏం చేస్తాయంటే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాయి. కంటిన్యూ చేసే క్రమంలో వాటికి అతి సూక్ష్మంగా కనిపించేవేంటి, ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్. సూక్ష్మ క్రిములు అంత చిన్నగా చిన్నగా ఉంటాయి. ఐలైట్స్లో అవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని పొరపాటు పడి వైట్ సెల్స్ నాశనం చేస్తాయి. అంటే మన వైట్ సెల్సే మనల్ని కాపాడటం కోసం మన బీటా సెల్స్ని నాశనం చేస్తే వచ్చేటువంటి జబ్బే టైప్ 1 షుగర్. ఎందుకు వచ్చింది? ఆటో ఇమ్యూనిటీ మన మీదే దాడి చేయడం వల్ల. ఆటో ఇమ్యూనిటీ మన మీద ఎందుకు దాడి చేసింది? వాటిని యుద్ధం ఆపు అని చెప్పే సప్రెసివ్ వైట్ సెల్ సప్రెస్ అయిపోవడం వల్ల. అది ఎవరి వల్ల సప్రెస్ అయింది? మనం వేసిన హై పవర్ యాంటీబయాటిక్ వల్ల సప్రెస్ అయింది. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వచ్చింది? ఓకే, నేను హై పవర్ డోస్ వేయదలుచుకోలేదు, ఏం చేయాలి అప్పుడు? ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఛాన్స్ ఒక యాంగిల్ నుంచి మనం తొలగించుకున్నట్టే, మన పిల్లల్ని మనం రక్షించుకున్నట్టే. టైప్ 1 షుగర్ ఈ సమాజంలో లేకుండా పోవాలి అనంటే హై పవర్ యాంటీబయాటిక్స్ లేకుండా పోవాలి. ఈ నిర్ణయం మనం తీసుకున్నాం అనుకోండి, టైప్ 1 షుగర్ ఎందుకు వస్తుంది? మనకు వచ్చిందా? ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళ పిల్లలే కదా ఇవాళ నష్టపోతుంది. అసలు అది రానే వద్దంటే, ఏ మందు లేకుండా షుగరే రావద్దంటే జోలికే వెళ్ళని వాళ్ళకి టైప్ 1 షుగరే లేదు కదా. ఓకే, అసలు మెడిసినే వద్దు. ఆ అంశంలో మందు వాడాల్సిన అవసరం వస్తే వాడాల్సిందే. ఇన్సులిన్ అనేది ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి ప్రాణదాత. కానీ ఆ కండిషనే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హై డోస్ యాంటీబయాటిక్స్ని మనం జీవితంలో అంగీకరించకూడదు, స్టెరాయిడ్స్ని మన జీవితంలో అంగీకరించకూడదు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్లలకు టైప్ 1 షుగర్ ఎందుకు వస్తుందండి? రాదు కదా. మనం ఎలా బ్రతికామో అలాగే ఆరోగ్యంగా జీవించి హాయిగా ఉంటారు వాళ్ళు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఒక కారణంగా ఉంది. అంటే హై పవర్ డోస్ వాడటం ఒక కారణంగా ఉంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి కావడం కూడా పెద్దవాళ్లలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి ఒక కారణంగా ఉందండి. మరొకటి మనం అనుకున్న దానిలో మూడోది ఏముంది అనంటే సైకోసోమాటిక్ డిసీజెస్. అవును, సైకోసోమాటిక్ డిసీజ్ కూడా మానసిక ఒత్తిడి వల్ల వచ్చేది అన్నాను కదా. అవును, ఇది కండిషన్ అండి. అయితే ఇంతకీ మనం ఎన్నో సైన్స్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తున్నప్పటికీ అసలు వ్యవహారం ఏంటంటే ఆధునిక వైద్యం చాలా క్లియర్గా సామాన్య మానవుడికి, చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే పద్ధతిలో వైద్యం చేసుకునే సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేసింది ఆధునిక వైద్య శాస్త్రం అండి. దాని వెలుగులో మనం వైద్యం సలహాలు ఇద్దాము అని కోరుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మందుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమో రేరుగా వస్తుంది. మందు విలువైంది కదండి, అవును, అవసరమైన టైంలో మందు అవసరం కదా. కానీ మందు అవసరం లేని తెచ్చుకోగలిగే జబ్బులు ఉన్నాయి. వాళ్ళ షుగర్ ఉంది, షుగర్కి మందు అవసరం లేదు. బీపీ ఉంది, మందు అవసరం లేదు. థైరాయిడ్ ఉంది, మందు అవసరం లేదు. సోరియాసిస్ ఉంది, మందు అవసరం లేదు. నడువు నొప్పులు ఉన్నాయి, మందు అవసరం లేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మందు అవసరం లేదు. ఇలా ఎన్ని రకాల జబ్బులకు మందు అవసరం లేకుండా ఇంట్లోనే వైద్యం చేసుకోగలిగే ఛాన్సుల్ని ఆధునిక వైద్య శాస్త్రం మన ఎదురుగా పెట్టిందండి. ఎట్లా? అయితే మీరు ఎట్లా అంటారు? ఎందుకంటారంటే ఆధునిక వైద్య శాస్త్రం పేరుతో షుగర్ లైఫ్ అంతా తగ్గదు, బీపీ లైఫ్ అంతా తగ్గదు, థైరాయిడ్ లైఫ్ అంతా తగ్గదని వింటుంటారు బయట. ఇవన్నీ యూట్యూబ్లో ఇట్లాంటివి చాలా వీడియోలు వస్తాయి. మీ ఇంటే వంటిల్లే వైద్యశాల, మీరు జీలకర్ర తాగండి, ఆవాలు తినండి, మెంతులు తినండి అని చెప్తుంటారు కదా. ఇవన్నీ ఎవరో చెప్పిన దాన్ని, గురువు లేని విద్య గుడ్డి విద్య. యూట్యూబ్లో ఇట్లాంటివి వస్తుంటాయి. వీటిని నమ్మాలా లేదా? ముందు నమ్మాలా లేదన్నప్పుడు నేను చెప్పగలిగేది ఎవరో ఒక చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మటం కంటే కూడా ఆధునిక వైద్య శాస్త్రాన్ని నమ్మటం ఉత్తమం అండి. వైద్య శాస్త్రాన్ని నమ్మటం ఎందుకు ఉత్తమం అంటున్నానంటే అనేక తరాలుగా అనేక మంది వైద్య శాస్త్రజ్ఞులు వాటి మీద కృషి చేశారు, కష్టపడి సాధించారు. సైన్స్గా, శాస్త్రంగా ఇవాళ మన ఎదురుగా పెట్టారు. అవును, సిలబస్గా మన ఎదురుగా ఉంది. కాబట్టి దాన్ని నమ్మడం కరెక్ట్ అవుతుంది. దాని వెలుగులో చూసినట్టయితే థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ జీవితాంతం తగ్గని జబ్బులుగా అది కేటగరైజ్ చేయడం లేదు. మరి ఇవాళ ఆధునిక వైద్య శాస్త్రం పేరుతో షుగర్ జీవితాంతం తగ్గదండి అన్నారనుకోండి, అది సైన్స్ మాట కాదండి, అది వేరే మాట. మరి ఎందుకు అంటున్నారు అట్లా? ఏం రీజన్ ఏమిటి? ఎందుకంటున్నారంటే సైన్స్ రెండు రకాలుగా ఉంది. సైన్స్ అంటే అబ్సల్యూట్లీ సైన్స్ కాదు.
ఆధునిక వైద్య శాస్త్రమే కదా ఇవాళ షుగర్ జీవితాంతం తగ్గదని చెప్తుంది అని అనుకుంటా ఉంటాం. నిజానికి ఆధునిక వైద్య శాస్త్రం అలా చెప్పడం లేదు. ఆధునిక వైద్య శాస్త్రం సూటిగా షుగర్ గురించి చెప్తున్న అంశాలు వేరు, ఇవాళ ప్రచారంలో విషయాలు వేరు. ఎందుకలా ఉంది అంటే ఒక చిన్న పొరపాటు మన వైపు నుంచి జరుగుతుంది, మనదే. ఏమిటి? మనం ఉన్న సొసైటీ స్వభావం ఏంటి, ఈ సొసైటీలో ఏదున్నా ఏ లక్షణాలతో ఉంటుంది అనే దాన్ని వైద్యం దగ్గర మిస్ అవుతున్నాం. మనం రాజకీయాలను గమనిస్తూ ఉంటాం, అనలైజ్ చేస్తాం, చరిత్రను గమనించి అనలైజ్ చేస్తాం, ఆర్థిక విషయాలను అనలైజ్ చేస్తాం. కానీ వైద్యానికి వచ్చేసరికి అది డిపార్ట్మెంటల్ విషయాల్లాగా డాక్టర్లు చూసుకుంటారు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు చూసుకుంటే ఇలాగా వదిలేసి ఊరుకుంటాం. ఏదైనా వస్తే వాళ్ళని అడుగుదాం లాగా చూస్తాం. కొంచెం ఆలోచించి చూస్తే ఏమర్థం అవుతుందంటే సైన్స్ అబ్సల్యూట్ సైన్స్ కాదు, అది రెండు రకాలు. ఒకటి నేచురల్ సైన్స్, రెండు బిజినెస్ సైన్స్. అంటే ప్రతిదీ అమ్మటం కొనడం సరుకుగా మారిపోయిన సమాజంలో మనం నిలబడి వైద్యం మాత్రం నేచురల్గా ఉండాలి, ప్రజాపయోగానికి ఉండాలి, సమాజ అభివృద్ధికి ఉండాలి అని మాట్లాడితే అది పాక్షిక సత్యం అవుతుంది తప్ప సంపూర్ణ సత్యం కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ బిజినెస్ రూపాయి లాభం రావడం ఎలా అనే దానికోసం ఉంటుంది, కానీ మీరు బాగుపడడం ఎలా అనే దానికోసం ఉండదు కదండి. షుగర్ విషయంలో కూడా అదే. షుగర్ విషయంలో బయట ఏం ప్రచారం వస్తుంది? టాబ్లెట్ వేసుకోండి, టాబ్లెట్ ఎప్పుడు దాకా వేసుకోండి, లైఫ్ అంతా వేసుకోండి. ఇప్పుడు షుగర్ వచ్చిందో టాబ్లెట్ ఇచ్చారు, 2 సంవత్సరాలు వాడతాను, అమ్మయ్య తగ్గుతుందా? కాదు. 2 సంవత్సరాల తర్వాత రెండో టాబ్లెట్ వస్తుంది, మరొక 2 ఏళ్ళు వాడిన తర్వాత మూడో చిన్న టాబ్లెట్ వస్తుంది, మరో 2 ఏళ్ళు వాడిన తర్వాత ఏమంటారంటే ఇక టాబ్లెట్లు వద్దండి, ఇన్సులిన్ వాడేయండి అని సలహా వస్తుంది. ఇది ఆధునిక వైద్య శాస్త్రం సశాస్త్రంగా ఇస్తున్న సలహా కాదు. వైద్య శాస్త్రం ఏం చెప్తా ఉందంటే ఇది ఒక తాత్కాలిక అవసరం కోసం వాడుకోవాల్సిన సౌకర్యం మాత్రమే అని వైద్య శాస్త్రం చెప్తుంది. పైగా మరొక అంశాన్ని కూడా చాలా వివరంగా వైద్యశాస్త్రం మన ముందు ప్రపోజ్ చేస్తుంది. ఏమిటి? షుగర్ ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ఇన్సులిన్ లోపంతో వచ్చే జబ్బు కాదు అని చెప్తుంది. ఇది ఆశ్చర్యకరమైంది. చాలామంది ఇదేంటి ఇలా అంటున్నారు అని అనుకుంటారు. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు సైన్స్ లాగా పొరపాటు ప్రచారాలు డామినేట్ చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య. సైన్స్ ఏం చెప్తుందంటే టైప్ 2 షుగర్కి 80 to 90% కాజు ప్యాంక్రియాస్లో లోపం కాదు, 10 to 15% కాజు మాత్రమే ప్యాంక్రియాస్ లోపం. మిగతా 80 to 85% కాజు ఏమిటి అని చూస్తే ప్యాంక్రియాస్ బాగానే ఉంది, ఇన్సులిన్ మంచిగానే ఉత్పత్తి అవుతూ ఉంది, అది బ్లడ్లో కూడా కలుస్తూ ఉంది. కలిసిన తర్వాత మన సెల్స్ దగ్గరికి ఇన్సులిన్ గ్లూకోజ్ని లోపలికి ఎంటర్ చేయడం కోసం తాళం చెవిలాగా జరుగుతుంది. అక్కడ మన సెల్స్ రిసెప్టార్స్ ఇన్సులిన్ని రెసిస్ట్ చేయడం వల్ల ఏర్పడుతున్నటువంటి ఒక మెటబాలిక్ ఇరెగ్యులారిటీయే షుగర్ అని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తా ఉంది. దీని అర్థం ఏంటి అంటే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం కాదు, మీ జీవకణాల్లో ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వస్తుంది అని చెప్పడం. ఇప్పుడు మనం మందు దేనికి వేయాలి? జీవకణాల్లో ఉన్న ఇంబ్యాలెన్స్కి మందు వేయాలి. కానీ మనం మందు ఎక్కడ వేస్తున్నాం? ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం కోసం టాబ్లెట్ వేస్తున్నాం. పాపం ఎంతకాలం చేస్తుందండి? అతి భారం వేసి చివరికి పని చేయలేని స్థితికి ప్యాంక్రియాస్ చేరిన తర్వాత మీ ప్యాంక్రియాస్ వేస్ట్ అండి, మీరేం చేయండి అంటే షాపులో ఇన్సులిన్ కొనుక్కోండి అని సలహా ఇస్తున్నారు. ఆ రోజు టాబ్లెట్లు అమ్ముడు పోవడానికి పనికొస్తుంది, ఈరోజు ఇన్సులిన్ అమ్ముడు పోవడానికి పనికొస్తుంది తప్ప షుగర్ తగ్గడానికి పనికిరాదు. మీరు ఇవన్నీ లేకుండా మీరు షుగర్ తగ్గిస్తున్నారా? నేను షుగర్ తగ్గించడం కాదండి, ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్పిందంటే షుగర్ తగ్గిపోతుందండి అని చెప్పింది. అది మనం గ్రహించాలి. ఎవరు అంటారు నేను షుగర్ తగ్గిస్తానండి అని? అవును. ఎందుకు నమ్మాలి మనం ఆయన్ని? షుగర్ తగ్గిస్తానంటే షుగర్ అంటే ఏంటి, దానికి వ్యవహారాలు ఏమిటి అనేది వివరంగా వైద్య శాస్త్రజ్ఞులు కనిపెడుతూ మనం ఆధునిక సమాజంలో ఉండగా ఎవరినో గుడ్డిగా నమ్మాల్సిన అవసరం మనకేంటి? ఎందుకు నమ్మాలి? శాస్త్రాన్ని మాత్రమే నమ్మాలి. శాస్త్రం తగ్గిస్తుంది అని చెప్తా ఉంది. ఎలా తగ్గుతుంది అనంటే సెల్స్లో అక్యుములేట్ అయిన ఫారెన్ మ్యాటర్ని ఎలిమినేట్ చేయడం ద్వారా సెల్స్ ఆరోగ్యకరమైన పొజిషన్కి తేవచ్చు, దాని ద్వారా షుగర్ అనేది తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్తా ఉంది. దాన్ని పాటించడమే. అంటే మీరు మందులు ఇస్తారా, ఆహారం ఇస్తారా? ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చిన నేను మందులు, సూది, గోలి, గ్లూకోజ్ అవసరం లేకుండా ఎన్ని పెద్ద రోగం వచ్చినా సరే మీ దగ్గరికి వచ్చి బాగా అయిపోతున్నారు. నేను కొన్ని ఫోటోలు నేను నమ్మలేకపోయినా చూసి. ఒక అతనికి ఫేస్ అంతా మారిపోయింది, షేప్ అవుట్ అయింది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని వారాల్లో చాలా మామూలుగా సాధారణ స్థితికి వచ్చిండు ఆయన. నేను ఎందుకు రాగలనా? ఎవరో చెప్తే మీరు వైద్యులంటే వచ్చిన నేను. మరి మీరు ఏం చేస్తారు? నేను మిమ్మల్ని నమ్మించిన నేను. షుగర్ పేషెంట్ వస్తే మీరేమి ఇస్తారు? ఆయనకి ఎట్లా బతికిస్తారు? మీరు నన్ను వైద్యుడు అంటున్నారు, yes. కానీ నిజమైన వైద్యుడు ఎవరంటే ప్రకృతి మాత్రమే. ప్రకృతే నిజమైన వైద్యుడు, ఆహారమే నిజమైన ఔషధం. కాబట్టి నేను వైద్యుడిగా ఏం మందిస్తాను ఇది సత్యం కాదు, ఆహారమే ఔషధం అవుతుంది. ఇక్కడ షుగర్ పేషెంట్స్ వస్తే ఏం చేస్తామంటే తాత్కాలికంగా మందుగా వాడుకోవటానికి నేచర్
మనకేమి ఔషధాలు అందించిందో ఆహారంలోనే ఔషధాలుగా ఉన్న వాటిని ఇస్తాం. అందుకే చెప్తున్నాం, ఇల్లు వైద్యశాల, వంటగది మందుల షాపు, తినే ఆహారం మందు, అది తయారు చేసి పెట్టే అమ్మే డాక్టర్. షుగర్లో కూడా అలాగే. ఉదాహరణకి మీరు మెంతులు ఉంటాయి, అవును, మన ఇంట్లో ఉండేవి కదా, మెంతులు, నేలవేము, నేల ఉసిరి, కాకరకాయలు, ఇవి ఎండబెట్టండి, సమాన పాళ్ళలో తీసుకుని పౌడర్ చేయండి. మార్నింగ్ ఒక స్పూను, ఈవినింగ్ ఒక స్పూను, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో కలిపి తాగేయండి. వాటర్ చల్లిల్లా వెన్నీళ్ళ మామూలు నార్మల్ వాటర్లో కలిపి తీసుకోమనండి. మీరు చూస్తూనే వాడుతున్న టాబ్లెట్ని సగం టాబ్లెట్ తగ్గించుకుంటే తప్ప కుదరని పొజిషన్ 15-20 రోజుల్లోనే వచ్చేస్తుంది. జస్ట్ అద్భుతమైన మందు. ఓకే, ఏం ఖర్చు పెట్టాలి, ఇంట్లో విషయాలు కదా. దీనికి మరొక చెట్టు కూడా ఉంటుంది. ఏంటది? స్కై ఫ్రూట్ అని. స్కై ఫ్రూట్ అంటే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదండి, చైనా ఫ్రూట్ అయింది కాదండి, ఏమంటావు, మహాగని చెట్లు అని. టేకు చెట్లు ఏంటి లాభాలు వస్తాయి, మహాగని వేసుకోండి కోట్లు వస్తాయి, ఇది నాకు తెలియదు. కానీ చెట్టుకు కాసే కాయలలో ఉండే గింజలు ఉంటాయి, ఆ గింజ అద్భుతంగా షుగర్ని తగ్గించగలిగే ఔషధం లాగా పనిచేస్తుంది. ఏమండి, ఈ పద్ధతినేమో తాత్కాలిక మందుగా ప్రకృతి మనకి ఇస్తూ ఉంది, దాన్ని వాడుకోండి అని చెప్తూ ఉన్నాం. ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకోగలిగే వ్యవహారం. దీనికి ఎవరన్నా తయారు చేసి మందు ఇచ్చేది ఏంటి అసలు షుగర్కి? మన ఇల్లే హాస్పిటల్, మన ఆహారమే మందు అవుతున్నప్పుడు. రెండవది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, సెల్స్లో ఉన్న ఫారెన్ మ్యాటర్ ఎలిమినేట్ అవ్వాలంటే బాడీకి చెమట రావాలి, వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, తగినంత శక్తిని బట్టి తగినంత యోగాసనాలు, ఎక్సర్సైజు, వాకింగ్, ఇలాంటి శ్రమ ఉండేలాగా చూసుకోండి అని గైడ్ చేస్తున్నాం. అలాగే లోపల సెల్స్ డిజనరేట్ అవుతూ ఉంటే అవి సరిగా అవడం కోసం ఏం చెప్తున్నాం అంటే, పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతోటి ఒక గ్లాసు జ్యూస్ తయారు చేసుకొని మార్నింగ్ టైంలో నిమ్మరసం కూడా యాడ్ చేసి టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు తాగండి అని చెప్తున్నాం. అలాగే ఈవినింగ్ టైంలో 4:35 ఆ టైంలో మునగాకు, కరివేపాకు జ్యూస్ చేసుకొని దానిలో కాస్త నిమ్మరసం కలిపి తాగండి అని చెప్తున్నాం. ఈ పద్ధతులు పాటిస్తూ మాంసాహారానికి ఒక 3 నెలలు దూరంగా ఉంటే మీ షుగర్ 3 నెలల్లో ఏ టాబ్లెట్ లేదు, నార్మలే వస్తుంది, ఇది ఎలా అని ఆశ్చర్యపోయే పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు నేను డాక్టర్ ఏంటి, మేము మందు ఇవ్వడం ఏంటి? ప్రకృతి వైద్యుడు, మనం తినే ఆహారమే మందు. అందుకే వంటగదే ఔషధశాల. రైట్ సార్. ఇక్కడ రిటర్న్ టు నేచర్, వెల్కమ్ అని ఒకటి ఉంది, 2 నెమళ్ళు, అక్కడ బుద్ధుడు. నాకు అడుగున నాకు సాదా మిమ్మల్ని చూస్తేనే చాలా ప్రశాంతంగా కనబడుతున్నారు. గడ్డం చూస్తే నాకు స్వామీజీలాగా అనిపించింది మొదలు. ఆ తర్వాత చూసిన తర్వాత ఆశ్రమంలో మొత్తము బుద్ధుని ప్రశాంతత, జనాలు ఉన్నారు కానీ ఉన్నట్లు కూడా తెలియట్లేదు, అలికిడి అయితే తప్ప మనుషులు ఉన్నట్లు తెలియట్లేదు. అంటే మీరు మీ భయానికి అట్లా ఉన్నారా లేకపోతే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ యాంబియన్స్ ఇంత గంభీరత ఎందుకు పెట్టిండ్రు? ప్రకృతి గంభీరంగా ఉంటుందండి. ఇక్కడ గంభీరంగా ఉన్నదంతా నేచరే. ఇక్కడ దగ్గర ఒక 150 రకాల వృక్షాలు ఉన్నాయి. 150 రకాలు 150 రకాల పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఊరికే మామూలుగా చెప్పాలంటే మర్రి మహావృక్షం అంటాం కదా, ఇక్కడ ఉంది. రాగి ఇక్కడ ఉంది, ఎర్రచందనం ఇక్కడ ఉంది, వేప ఇక్కడ ఉంది. అలా చాలా పెద్ద వృక్షాలుగా మారయ్యే అర్జున వృక్షంతో సహా, ఏది తెల్లమద్ది చెట్టు అంటామే, అలా అర్జున వృక్షంతో సహా రకరకాల ఔషధాలను ఇచ్చేటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. నేను ఇందాక మీతో మాట్లాడిన ఏది స్కై ఫ్రూట్ చెట్టు, మహాగని వృక్షాలతో సహా ఇక్కడ ఉన్నాయి. రెండవది, మనకి పళ్ళనిచ్చి కాపాడగలిగేటువంటి దగ్గర ఒక 25-30 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఇది మనం అరటి, బతాయి, కమల, దానిమ్మ, సపోటా, మామిడి ఇలా అంటాం కదా, ద్రాక్ష ఇలా అంటాం కదా, యాపిల్, ఇలా ఇన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా ఔషధాలుగా పనిచేసేటువంటి మహాద్భుత గుణాలు ఉన్నటువంటి కలుపు మొక్కలుగా మనం భావించే అనేక ఉన్నాయి. మీకు ఉదాహరణకి మనం నిలబడ్డాం, ఇక్కడ పిచ్చిగడ్డి ఉంది చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏదో చెత్త ఉంది, ఈ చెత్తలో చిన్న మొక్క కనపడుతుంది, ఒక గడ్డి మొక్కలే పీకేయడనిపిస్తుంది. కానీ దీన్ని కొంచెం ఇలా పైకి లేచి చూపితే ఈ కింద కాయలుగా ఉంటే చూడండి, దీన్ని ఏమంటారంటే నేల ఉసిరి మొక్క అంటారు. నేల ఉసిరి ఇదేనా? అంటే ఎక్కడంటే అక్కడ గడ్డిలాగా పెరిగిపోయే నేల ఉసిరి. దీన్ని జ్యూస్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగితే షుగర్ ఎందుకు ఉంటుందండి? అలాగే మనం నిలబడ్డాం, చెత్తగా ఉంది, ఇక్కడ అంతా ఏపాకులు పడి, ఇక్కడే ఇంకో చిన్న మొక్క ఏదో కనపడతా ఉంది, ఇది చూడండి. ఆకులు గిలితే పాలు వస్తాయి దానికి. ఇది రెడ్డివారి నానబాల ఆకు అంటారు. రెడ్డివారి నానబాల ఆకు ఎందుకు పేరు వచ్చిందో తెలియదు. కానీ ఈ మొక్కని మనం రసం పిండి గాయమైన చోట పూస్తే చాలా త్వరగా గాయాలు తగ్గిపోతాయి. షుగర్ పేషెంట్ ఇలా అవునండి,
షుగర్ పేషెంట్ కూడా. షుగర్ పేషెంట్ గాయాలు తగ్గడానికి ఇంకొక అద్భుతం ఉందండి. అదేమిటంటే 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డిని పెంచి ఆ గడ్డి రసాన్ని గాయం మీద పోస్తే ఇంకా చాలా త్వరగా తగ్గుతుంది. ఏమండి? ఇలా అలాగే మీకు ఇలా మనం చూస్తూ వెళితే ఎన్ని రకాల మొక్కలు కలుపు మొక్కలుగా ఉండే ఔషధాలని ఇచ్చేవి ఉన్నాయండి. మీకు బాగా ఔషధంగా ఉపయోగపడేదిగా మీకు తెలిసింది ఒకటి చెప్తాను. మనం చిన్నప్పటి రోజుల్లో అంటే ఇల్లే ఆసుపత్రిగా ఉండేది కదండి. మన కడుపులో నొప్పి వస్తే వాము పెట్టేవాళ్ళు, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉందంటే ఇంగువ ఇచ్చేవాళ్ళు, లేదా మోషన్ ఫ్రీగా లేదంటే ఆముదం తాగిచ్చేవాళ్ళు. చింత పులుసు, ఆముదం. ఇది బాదం చెట్టు అండి. అది పూల మొక్క సార్, పూల మొక్క కానీ ఏపుగా పెరిగింది. దీని ప్రాముఖ్యత చూడండి. మనం బాదం అంటే మామూలుగా చూస్తాం, ఈ మధ్య కాలంలో దీని మీద నెగిటివ్ కూడా ప్రచారం జరిగి ఎవరింట్లోనూ బాదం చెట్టు లేకుండా పోయింది. మన చిన్నప్పటి రోజుల్లో స్కూల్లోనూ బాదంకాయలు తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఇంట్లో బాదం చెట్టు లేదు. ఏమిటంటే బాదం చెట్టు ఉంటే బాధలు వస్తాయి అని చెట్లన్నీ తీసేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బాదంకాయలో B17 అనే విటమిన్ ఉంటుంది గింజలో. దేశవాళీ బాదం గింజలో మనం తినగలిగితే క్యాన్సర్ని జయించవచ్చు అనేటువంటి సత్యాన్ని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తూ ఉంటే మనం దీన్ని వదిలేసి ఏం చేస్తామంటే క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ అని సరే వైద్య విధానాల్లో ఎక్కడో అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టుకునే పొజిషన్ ఉంది వాళ్ళ. బాదం గింజలు తింటే ఇప్పుడు క్యాన్సర్కి కారణం ఏమిటి అనే దగ్గర చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఉంటాయి సార్. మా దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, వాళ్ళు ఉండటానికి ఏమన్నా వనరిస్తున్నామా, మేమేమన్నా మందులు ఇస్తున్నామా, మాకు ఇక్కడ ఏమన్నా వాళ్ళు 1-2 రోజులు ఉండటానికి సౌకర్యాలు ఉన్నాయా, ఏమి లేవండి. మేము ఏదో సలహా, మాకు తెలిసింది ఏదో సలహా ఇచ్చి పంపిస్తాం. క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ప్రకృతి నుంచి ఏదైనా సలహాలు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఏమున్నాయి? క్యాన్సర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 3rd స్టేజో 4th స్టేజో అన్న తర్వాత మన వాళ్ళు ఇంకా 3 నెలలు 6 నెలలు డేట్లు చెప్పేస్తారు కదా. చెప్తారు కదా. చెప్పినప్పుడు భయపడి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏమో ఇది ఉపయోగపడుతుంది ఏమని మేము గోధుమ గడ్డి పెంచి 2 పూటల జ్యూస్ తాగండి అని చెప్తాం. 8 రోజుల వయసు గోధుమ గడ్డిని పెంచి జ్యూస్ తాగండి అని చెప్తాం. దానిలో అద్భుతంగా B17 ఉంటుంది. వాళ్ళు కోలుకోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తాం. దాంతోపాటు ఇంకా సపోర్ట్గా పసుపు వాడమని చెప్తాం. అంటే ఉడకబెట్టిన పసుపు దొరుకుతుంది కదా, అలా కాకుండా అంటే పసుపు పండించిన తర్వాత మన వాళ్ళు ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతారు కదా, అలా కాకుండా ఆ పచ్చి పసుపును వాడగలిగితే పచ్చి పసుపు లోపల ఉండేటువంటి కర్కుమిన్ అనేది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ అండి. దాన్ని గైడ్ చేస్తాం. అది దానికంటే కూడా ఇంకా విలువైనది ఉన్నది. పచ్చి పసుపు కంటే 8 రెట్లు ఎక్కువ కర్కుమిన్ కాంటెంట్ కలిగి ఉన్నటువంటిది నల్ల పసుపు. ఆ నల్ల పసుపుని మార్నింగ్ ఒక 1/2 స్పూను, ఈవినింగ్ ఒక 1/2 స్పూను మజ్జిగలోనో నీళ్లలోనో కలుపుకొని తాగండి అని చెప్తాం. అలాగే మీకు ఈ B17 దొరకడానికి వీలైన మరొక న్యాచురల్ ఇదేంటంటే ద్రాక్ష గింజలండి. ద్రాక్ష గింజల్ని పౌడర్ చేసి వాడగలిగితే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని మనం ఆహారం ద్వారా తీసుకున్నట్టే. ఇలాంటివన్నీ ఏం చేస్తుంటాయంటే ఆ పేషెంట్స్ అరే పర్వాలేదండి కోలుకున్నామండి అనే వైపు వస్తూ ఉంటే అనిపి ఓహో ప్రకృతిలో ఉన్న అతి చిన్న అంశాలు కూడా క్యాన్సర్ పేషెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయా అని చాలా సంతోషంగా సరే వాడండి, ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగపడుతుందని గైడ్ చేస్తూ ఉంటామండి. ఇలా మీరు నేచర్లో ఏ మొక్కను పట్టుకున్నా ఏదో ఒక జబ్బుకు పరిష్కారంగా ఉండగలిగేటువంటి అద్భుతమే నేచర్లో ఉంది. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది పెద్ద ప్రశ్న సార్. క్యాన్సర్ రాకుండా ఎలా ఉండాలి అంటే అనే జాగ్రత్త కూడా చాలా పెద్ద జాగ్రత్త. మనం తీసుకోగలమా? నేను చెప్పలేను. అంటే సాధ్యంగాని అంశాలని, చేతగాని అంశాలని చేతనైనట్టుగా మాట్లాడుకోవడం గొప్పగా ఉంటుంది తప్ప నిజాలు కావు. ఎందుకు చేత కాదంటున్నానంటే నేను రీజన్ చెప్తాను, చేతనైద్దో లేదో ఆలోచన. ఏమిటి రీజన్ అంటే ఆ మధ్య 2017లో మేము గత 24 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే సరే అది ఎంతవరకు వినపడింది మా గొంతు అనేది పక్కన పెట్టేద్దాం. కానీ నేను 2017లో చాలా సంతోషపడ్డాను. ఎందుకు? అంతకు 10-12 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్రచారాన్ని ఇవాళ అధికారికంగా చట్టసభలో ఆమోదించి అవును ఇది రైట్, ఇదేం పద్ధతి అని పబ్లిక్గా అన్నయ్యే ప్రపంచవ్యాప్తంగా అని చాలా సంతోషపడ్డ రోజు అది. ఏం జరిగింది అప్పుడు అంటే అమెరికన్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. క్యాన్సర్ కారకంగా రౌండప్ అనే కలుపు మందు పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ రౌండప్ కలుపు మందుని తయారు చేసిన మాన్సాంటో కంపెనీకి ఇన్ని కోట్ల డాలర్ల పెనాల్టీ విధిస్తున్నాం అని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడు? 2017లో ఇచ్చింది. దాన్ని ఎంతో కాలంగా చెప్తున్నాం, రౌండప్ కొట్టద్దు అంటే వెరిసైట్ అండి, కలుపు మందు అది.
ఆ కలుపు మందు ఎక్కడైతే వాడతామో వాడిన ప్రాంతాల్లో భూమి పీల్చుకొని ఆ తర్వాత అక్కడ పెరిగే మొక్కలు పీల్చుకొని వాటి గింజల్లోకి వచ్చి అవి ఆహారంగా తీసుకున్న వాళ్ళకి 5 నుంచి 15 సంవత్సరాల లోపల క్యాన్సర్ కారకంగా అవి బాడీలో పనిచేస్తాయి అని ససాక్షంగా ప్రూవ్ అయింది. మా మందు పేరు ఏం పేరు? స్ప్రే కొట్టే రౌండ్ అప్ అండి. దాని పేరే రౌండ్ అప్. దాని పేరు రౌండ్ అప్. చాలా పేరే చాలా విచిత్రంగా ఉంది. ఆ పేరుతోటి అది ఫేమస్. మీరు తెలంగాణ గడ్డ మీద ఏ ఊరికి వెళ్ళైనా అడగండి రైతుని రౌండ్ అప్ తెలుసా అని. ఎందుకు తెలియదండి కలుపు మందు అంటాడు. అయితే సంతోషించదగ్గ అంశం ఏంటంటే 2017లో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని నిషేధించింది. చాలా గొప్ప మాట. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొన్నొక క్యాన్సర్ పేషెంట్ వస్తే మాట్లాడుతూ ఆయన అన్నాడు, నేను తలంచుకొని, ఎందుకంటే క్యాన్సర్ నాకు తగ్గుద్దా అంటే తగ్గుద్దో లేదో తెలియకుండా ఈ తగ్గుద్ది అని చెప్పాలి ధైర్యం వేయడం కోసం. పాపం ఆయనకి ధైర్యం కోసమే చెప్పాలి, ధైర్యం ఇవ్వాలి అనాలి. అన్నప్పుడు లోపల బిడియం పని చేస్తూ ఉంటుంది, తగ్గుద్దో లేదో కదా అని. దాంతో తలంచుకొని ఏదో రాస్తుంటే ఆయన ఏమడిగాడంటే, సార్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటండి అన్నాడండి. ఏం చెప్పాలి, చెప్పకుండా రాసుకుంటూ ఉంటే మళ్ళీ అడిగాడు, ఇంత మంచిగా ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుందా సార్ అన్నాడు. అప్పుడు నా సమాధానం ఏమైందంటే, సార్ మీరు అన్నం తింటున్నారా? తింటున్నానండి. మరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందండి. అన్నం తింటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అన్నం తింటే క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, మన చిన్నప్పటి రోజుల్లో వరేస్తే కలుపు తీయటానికి కలుపు కూలోళ్ళు ఉండేవాళ్ళు. అవును. ఇవాళ కలుపు తీసే కూలోళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు లేరు అంటే, కలుపు తీయాల్సిన అవసరం లేదు, వరిలో కలుపు లేదు కదా. వరిలో కలుపు ఎందుకు లేదు? కలుపు మందు కొట్టేస్తున్నాం, రౌండప్ కొట్టేస్తున్నాం. రౌండప్ కొడితే ఆ రౌండప్ని పీల్చుకున్నటువంటి చెట్టుకి వచ్చే గింజ ఏ లక్షణాలతో ఉంటుంది? తిన్నవాడికి క్యాన్సర్ తెచ్చే లక్షణాలతో ఉంటుందని చెప్పి అమెరికన్ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. మరి వాళ్ళ ఇష్టం పెట్టిన అన్నం పళ్ళెంలో పెట్టుకొని తింటూ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, దానికి రీజన్ ఏంటంటే రౌండప్ లాంటి కరుపు మందులు లేకుండా పోతే అని దాని అర్థం. కానీ 2017లో భారత కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఇవాళ వచ్చిన సమాధానం చూడండి. నేను ఈ మాట చెప్పిన తర్వాత పేషెంట్ అన్నాడు, రౌండప్ నిషేధించడం ఏంటి సార్, మొన్న నేను 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టాను అన్నాడు. 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టడం ఏంటని మీరు ఏం చేస్తారన్నాను. నేను పురుగు మందుల షాప్ నడుపుతాను అన్నాడు. మళ్ళీ చెప్పండి అన్నాను. అవునండి మొన్ననే 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టాను అన్నాడు. మరి 2017లో నిషేధించిన మందు ఇండియాలో దొరకడం ఇప్పుడు దొరకటం ఏంటి? పక్కూరు జగ్గేపేట అతనివి నువ్వు 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టడం ఏంటి అంటే, దొరుకుతుంది సార్ అన్నాడు. ఆ తర్వాత నుంచి నేను అడుగుతానే ఉన్నాను నాకు కలిసిన రైతులంతా, ప్రతి వాళ్ళు దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. మరి 2017లో నిషేధించింది అబద్ధమా? వాస్తవమే. మరి వాళ్ళ దేశమంతా ఎక్కడంటే అక్కడ మందుల షాపుల్లో దొరకడం అబద్ధమా? అది కూడా వాస్తవమే. మరి దీని విషయంలో పరిష్కారం ఏంటని మీరు అడిగారనుకోండి, ఏ ధైర్యంతో నేను పరిష్కారం చెప్పగలను? వండర్ఫుల్, అద్భుతమైన ఆన్సర్, అద్భుతమైన. కేంద్ర ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కళ్ళ ముందు కనబడుతున్నది. చాలా అద్భుతమైన విషయం మీరు చెప్పిందా. అంటే దీంట్లో ఒక లసుకుందండి. ఏమిటి అదంటే, ఆ చట్టంలోనే ఒకటి రాశారు కింద అమెండ్మెంట్. ఏమని రాశారు? భారతదేశంలోని టీ కాఫీ తోటల్లో తప్ప మిగతా చోట్ల నిషేధించారు. ఆ టీ కాఫీ తోటల్లో కొట్టుకోవచ్చు అనే ఒక్క అంశం మార్కెట్లో ఉండడానికి కారణం వచ్చేస్తుంది అంతే. ఆ మినహాయింపు ఏమిటో మరి విచిత్రంగా ఉంది. అంటే మీరు అన్నది ఒక మాట, ఇక్కడ పంటలో కలుపు మొక్క ఉండవలసిందే, అది మానవులు లేదా యంత్రాలు తీయాలే తప్ప దాన్ని కృత్రిమంగా దాన్ని నిర్మూలించకూడదు, నష్టపోతాం. అద్భుతం. కలుపు పెరిగిందని బాధపడదు, కలుపు ఒక అందుకు మంచిదే. ఇంకొక మాట కూడా మీకు దృష్టి తేవాలండి. ఆధునిక వైద్యం అని మాట్లాడుతూ ఉంటాం కానీ ఆధునిక వైద్య శాస్త్రపు నాలెడ్జ్ మామూలు మనుషులు మనకెలా తెలుస్తుంది? సాధ్యం కాదు కదా. ఆ శాస్త్రం చదివిన వాళ్ళకే తెలవాలి. అది 5.5 సంవత్సరాల కోర్సు, ₹1 కోటి కడితే తప్ప దాంట్లో జారలేని పొజిషన్లో. ₹1 కోటి కోర్సు. మరి ఎంబీబీఎస్ కోర్సు ₹1 కోటి కట్టకుండా ఎవరు చేరగలరండి? ఎంబీబీఎస్ అతను కూడా ఆర్ఎంపీ లాగా చూస్తున్నారు కదా. పీజీ చేయకుండా ఎలా కుదురుతుంది? పీజీ చేయాలంటే ఇంకో ₹1 కోటి కట్టాలి కదా. ఆ తర్వాత హాస్పిటల్ పెట్టాలంటే పెద్దది అవుతాయి. కాబట్టి మామూలు ప్రజలకి ఆ నాలెడ్జ్ అంతా ఎలా సాధ్యం అవుతుంది? ఇది కండిషన్. కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే, వైద్య శాస్త్రం అంటే అది చదవడం అనేది ఒక మంచి విషయం, దాని ద్వారా ప్రజలకు మేలు చేయటం అంతకంటే మంచి విషయం. అందుకే వైద్యుడిని దేవుడు అనాలి, వైద్యో నారాయణ. కానీ అంతకు మించిన దేవుడు ఎవరంటే నేచర్ అండి, ప్రకృతి. ఎలా అనగలం అంటే, ఉదాహరణకి మొన్న కరోనా వచ్చింది, మనం గమనించాం. నేను మొన్న అన్నాను, అది వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. ఊరికి మొన్న అనుకుంటున్నా, ప్రపంచమే తలకిందులు అయిపోయింది. అవును. మరి దాని విషయంలో మనకేం తేలింది? ఇప్పుడు ఏం తేలింది అంటే, కరోనా వచ్చింది బాక్టీరియా వల్ల కాదు, కరోనా వచ్చింది వైరస్ వల్ల అని. కానీ ఇదే సందర్భంలో ఆశ్చర్యకరమైన అంశం ఒకటి ఉంటుంది.
అందరికీ తెలిసిన వ్యక్తులు కాకుండా కుటుంబాల్లో ఎంత మందో పాపం చనిపోయారు. అవును అవును. వాళ్ళ తల్లులు తండ్రులు ఎంత నష్టం జరిగింది. వీళ్ళలో బాగా తెలిసిన వ్యక్తిని ఒకటి చెప్తాను. అందరికీ మావాడే అనుకునేటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరోనాలో చనిపోయారు. చాలా బాధ కలిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. ఇంకా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అన్న పెద్ద మనిషి కూడా చనిపోయాడు. ఊసాంబశివరావు చనిపోయాడు. ఎంతమందో కరోనాలో వెళ్ళిపోయినప్పుడు నాకు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కనిపించింది. ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు ఒక ప్రకటన ఇచ్చారు. ఏమనంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మందులు ఉన్నాయో అన్నిటినీ కూడా తెచ్చి బాలసుబ్రహ్మణ్యం గారికి వాడాం. 3,50,00,000 విలువైన మందుల్ని వాడినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం రక్షించుకోలేకపోయాం అని ఆనాడు వాళ్ళు వీడియో పెట్టారు. నాకు అనిపించింది వైరస్ వల్లేమో కరోనా వస్తుంది, ఆ వైరస్ జబ్బు తగ్గడానికి 3,50,00,000 రూపాయల మందులు మన వాళ్ళు ఆ బాడీకి ఇచ్చారు. ఆ బాడీ ఎలా తట్టుకోగలదు? ఏం మందు ఇచ్చినట్టు? ఏం మందులు వేస్తే బతకుండా వెళ్ళిపోయినట్టు? చాలా కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీని ఎవరిప్పాలి? ఈ ముడిని ఎవరిప్పి అసలు ఆన్సర్ ఎవరు తీయాలి బయటికి? అంటే కొన్ని మనకు అందని విషయాలు ఇలా అనుకోవడం తప్ప మాట్లాడటానికి లేదు. ఎందుకంటున్నానంటే మీకు సూటిగా ఓ ప్రశ్న అండి. వైరస్ అంటే ఏమిటి? వైరస్ అంటే బాక్టీరియానా మందేసి చంపడానికి? కాదు. వైరస్ అంటే జీవికి నిర్జీవికి మధ్యస్థ దశ. అంటే వైరస్కి ప్రాణం ఉండదు. ప్రాణం లేని వైరస్ని చంపడానికి మనం మందు కనిపెట్టాలి. ప్రాణమే లేని దాన్ని చంపడానికి ఏ విషయం కనిపెడతారు? ఏ విషం వేస్తే ప్రాణం లేని చచ్చిపోద్ది? తేలిపోతున్నది ఏంటంటే ఆధునిక వైద్య శాస్త్రం చాలా క్లియర్గా వైరస్లు మందులతో చావవు అని తేల్చేసిన తర్వాత మేము 3,50,00,000 మందులు వాడామంటే. అందుకే సైన్స్ బిజినెస్ సైన్స్గా ఉంది, నేచురల్ సైన్స్గా ఉంది, ప్రజలకు ఉపయోగపడే సైన్స్గా ఉంది, వ్యాపారస్తులకు ఉపయోగపడే సైన్స్గా ఉంది. ఆధునిక వైద్యం గొప్పదనం మీరు చెప్తూనే ఆధునిక వైద్యం వ్యాపారమైంది, వ్యాపారం కాకూడదు, అది ప్రకృతి పరంగా కావాలా ప్రజల పరంగా కావాలో మీరు అంటున్నారు. అది నాకు అర్థమైంది. కరోనా సమయంలో మీరు దీంట్లోకి జనాలను రానిచ్చిండ్రా? మీరు కూడా భయపడి ఇంట్లో కూర్చున్నారా లేదా? అబద్ధం కాదు సార్. సార్, కరోనా టైం అనేది నిజంగానే బాధపడాల్సిన టైము, భయపడాల్సిన టైంగా ఉంది. ఒక్క భారతదేశం కాదు కదండి, ప్రపంచమే తలుపులు వేసుకొని కూర్చున్నారు, మూతులు గుడ్డలు కట్టుకొని. సొంత వాళ్ళు చనిపోయారంటే కూడా పట్టించుకోలేదు ఉన్నటువంటి టైం. అయితే ఆ టైంలో సిద్ధార్థ యోగ విద్యాలయం ఒకరోజు కూడా దీని గేట్లు ఎందుకు మూయలేదంటే రీజన్ ఉంది. మేము గేట్లు మూయలేదు. కరోనా వచ్చిందని అనౌన్స్ చేసిన తర్వాత సంవత్సరాల పాటు ఇక్కడ బిజీగా వాళ్ళకి సపర్యలు ఇక్కడ జరుగుతాయి. మాస్క్ పెట్టుకోలేదా? మూతికి గుడ్డ లేకుండా, శానిటైజర్ లేకుండా చాలా హాయిగా నడిచిపోయినటువంటి కేంద్రంగా ఇది ఉంది. కారణం ఏంటి? పేషెంట్లు వచ్చారు ఇక్కడికి, 100 మంది పేషెంట్స్ వచ్చారు. వారి మధ్య మీరు మాస్క్ లేకుండా ఉన్నారా? కాదండి, వాళ్ళకు కూడా మాస్క్ తీయించి మాకు సాధ్యమైన సపర్యలు మేము చేసాం. మాకు ఎవరికి కరోనా రాలేదు, వాళ్ళు కూడా శుభ్రంగానే ఉన్నారు. అంటే కారణం ఏంటి అంటానికి బూస్టర్ డోస్ చేసుకున్నారు. ఏమండి, టీకాలు, డోసులు, బూస్టర్ డోసులు, అదొక పద్ధతి. దాన్ని అవుననాలా కాదనాలా ఆలోచించాలి కానీ దాన్ని కాదనడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సత్యం కావాలంటే ఆధునిక వైద్య విజ్ఞానాన్ని మాత్రమే విశ్వసించాలి. ఈ అంశంలో కూడా సత్యం దొరకాలంటే ఆధునిక వైద్య విజ్ఞానమే దీనికి సమాధానం చెప్పగలిగింది. ఏది ఆధునిక వైద్య విజ్ఞానం? మీరేం చేశారు ఆ రోగులకు? మీరేం చేశారు? నేనేం చేశానో చెప్తాను. వైద్య శాస్త్రం ఏం చెప్తుంది? వైరస్ కి మందు లేదు అని చెప్తూనే వైరస్ విషయంలో, బాక్టీరియా విషయంలో ఆధునిక వైద్య శాస్త్రం ఆశ్చర్యపోయే నిజాల్ని మన ముందు పెట్టింది. ఉదాహరణకి మీకు బలంగా తెలవడానికి వీలుగా చెప్తాను. 2012 నుంచి 2017 మధ్యలో అమెరికా, జర్మనీ, కెనడా మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు హ్యూమన్ మైక్రోబియం ప్రాజెక్ట్ అని కొన్ని లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో ఒక పెద్ద ప్రయోగం చేశారు. ఒక 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దాని రిజల్ట్ను కూడా ప్రపంచం ముందు పెట్టారు. ఆ రిజల్ట్ ఏం తేల్చిందంటే మానవుడికి ఇమ్యూనిటీ అని మాట్లాడతాం. రోగ నిరోధక శక్తి. ఆ ఇమ్యూనిటీలో ఆశ్చర్యకరమైన అంశం బయటకు వచ్చింది. ఒకటి ఇంటర్నల్ ఇమ్యూనిటీ, వైట్ సెల్స్ అనుకోండి, ఫైటర్ వైట్ సెల్స్ అనుకోండి ఇలా. రెండవది ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ, బహిర్గతమైన. ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ ఏమిటి? ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి అనే దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరి శరీరంలో అయితే కుప్పలు కుప్పలుగా బాక్టీరియాలు ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని తేల్చాయి. ఎవరి శరీరంలో ఉంటాయి? మరి ఎవరి శరీరంలో ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ శరీరం నిండా హాయిగా బాక్టీరియా ఉన్నట్టు. ఎంత ఉన్నట్టు అంటే 1:10 నిష్పత్తిలో బాక్టీరియా ఉన్నట్టు అని తేల్చారు. అంటే ఒక మానవుడి జీవకణం ఉంటే 10 బాక్టీరియాలు అక్కడ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు అని తేల్చారు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం! అంటే ఉదాహరణకి 1000 జీవకణాలతో నేను తయారయ్యాను అనుకోండి, 10,000 బాక్టీరియాలు నా బాడీలో ఉంటాయి.
కోటి జీవకణాలతో నేను తయారైతే 10 కోట్ల బాక్టీరియాలు నా శరీరంలో ఉంటాయి. ఉండి తీరాలి అది ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అని తెలిచారు. అంటే బాక్టీరియాలో బాడీలో ఉంటే జబ్బులు వస్తాయి కదా, అవును బాక్టీరియా బాడీలో ఉంటే ఆరోగ్యం ఉండటం ఏంటి అనిపిస్తుంది. అవును కానీ నేచర్ అంతా అద్భుతమైందంటే, ప్రకృతి ఎంత గొప్పదంటే మానవుడిని విడి జంతువుగా నిర్మాణం చేయలేదు, సమిష్టి జీవిగా నిర్మాణం చేసింది. ఉదాహరణకు ఒక చిన్న అంశం చెప్తాను. మనం తల్లి గర్భసంచిలో ఉన్న 9 నెలలు మాత్రమే బాడీలో ఏ ఫారిన్ బాడీస్ లేకుండా ఉండగలం. 9 నెలలు దాటిన తర్వాత తల్లి బర్త్ కెనాల్లోకి బయటికి రావడానికి ఎంటర్ అయిన మరుక్షణం నుంచి ఆ బర్త్ కెనాల్ నుంచి ప్రయాణం చేసి బయటికి వచ్చిన దాకా ఈలోపే బర్త్ కెనాల్లో ఉన్న కోటాను కోట్ల బాక్టీరియా బేబీని ఆవహిస్తుంది. అంటే ఈ భూమి మీద కాలు పెట్టక ముందే మనం తొలిసారి పరిచయం చేసుకునే స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది బాక్టీరియానే. మరి అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత జబ్బులు వస్తాయి కదా. జబ్బులు రావటం కాదు, మనం బ్రతికుండాలంటే అది అలా ఉండాలి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. తల్లి పాలు తాగి బిడ్డ పెరుగుతుంది అంటాం. తల్లి పాలు బిడ్డకు అరగవనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తల్లి పాలలో ఉన్న అన్ని రకాల వాల్యూస్ని అరిగించుకోగలిగే కెపాసిటీ బాబు జీర్ణకోశంలో ఉన్న జీర్ణరసాలకు ఉండదు. మరి ఆ పాలు ఎలా అరగాలి? బతకాలంటే పాలు అరగాలి, పాప పెరగాలంటే. పాలు అరిగించుకునే శక్తి బేబీకి లేదు. ఏం జరుగుతుంది అంటే తల్లి ఏం చేస్తుంది, పాలతో పాటు లాక్టిక్ బాక్టీరియాను కూడా తల్లి బేబీ పొట్టలోకి పంపుతుంది. పాలని బాక్టీరియా అరిగించి తను ఉపయోగించుకొని బై ప్రొడక్ట్గా బేబీకి కావాల్సిన పదార్థాలని బాక్టీరియా తయారు చేస్తుంది. వాటిని వాడుకొని మనం పెరుగుతాం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. మీకు చిన్న మాట చెప్తాను. ఈ విటమిన్ బాడీకి చాలా అవసరం అంటారు. ఈ విటమిన్ ఎక్కడ దొరుకుతుందా అని బిజినెస్ సైన్స్ లో ఎదుగుతూ ఉంటాం మనం. కానీ నేచురల్ సైన్స్ ఏం చెప్తుందంటే పెద్ద పేగులో ఉండేటువంటి బాక్టీరియా ఆ లోపల ఉండే మ్యాటర్ని తన కోసం ప్రాసెస్ చేసుకునే క్రమంలో బై ప్రొడక్ట్గా ఈ విటమిన్ తయారవుతుంది. దాన్ని పెద్ద పేగు గోడల వాటర్తో పాటు ఫీల్ చేసుకుని బ్లడ్లో కలపడం ద్వారా కావలసినంత ఈ విటమిన్ వచ్చి మనం బతుకుతున్నాం. ఓకే, అంటే మీరు ఆ సందర్భంలో ఇలాంటి వాటి ద్వారానే అంతమందిని కాపాడిన మీరు? పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ ఇచ్చాం, గోధుమ గడ్డి జ్యూస్ ఇచ్చాం, మునగాకు, కరివేపాకు జ్యూస్ ఇచ్చాం, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇచ్చాం, పచ్చి ఆహారాన్ని తినమని ప్రోత్సహించాం, మాంసాహారాలకు దూరంగా ఉండమని చెప్పాం. చాలా ఆశ్చర్యంగా తర్వాత గవర్నమెంట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది. మాంసం తినండి బలంగా, కోడి కూర తినమరా, బాగా ఆశ్చర్యంగా ఉంది. అంటే అలా శాకాహారము, ఆకులతో చేసినటువంటి జ్యూసులు ఇవి కరోనా రాకుండా కాపాడి కరోనా వచ్చిన వాళ్ళని కూడా బయటపడేట్టుగా చేసినాయండి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులకు రికవరీ వెళ్ళిపోయారు? ఇక్కడ మేము ఒక రోజు కూడా వాళ్ళని ఉంచుకోలేదు, ఏ పేషెంట్ని ఉంచుకోలేదు. ఉంచుకోగలిగే సౌకర్యాలు ఏవి ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నాయన్నీ చెట్లు తప్ప, మా మాటలు తప్ప ఏమీ లేవు. హాస్పిటల్ ఇది కాదు, డాక్టర్ను నేను కాదు. ఏ నమ్మకంతో వచ్చారు వాళ్ళు ఇక్కడికి? ఇక్కడ ఇచ్చే సలహాని ఇంట్లో పాటిస్తే తగ్గిపోద్దనే నమ్మకంతో వచ్చారు. ఈ 25 ఏళ్లలో కొన్ని వేల మంది షుగర్ తగ్గించుకున్నారు వాళ్ళ ఇళ్లలో, కొన్ని వేల మంది థైరాయిడ్ జబ్బు తగ్గించుకున్నారు వాళ్ళ ఇళ్లలో, కొన్ని వేల మంది బీపీ తగ్గించుకున్నారు వాళ్ళ ఇళ్లలో, కొన్ని వేల మంది కొలెస్ట్రాల్ తగ్గించుకున్నారు వాళ్ళ ఇళ్లలో. ఇల్లు హాస్పిటల్ అవుతుంది, ఆహారం మందు అవుతుంది, అమ్మ డాక్టర్ అవుతుంది అనేది ఒక వాస్తవం. మీకు ఇక్కడ చిన్న అంశం చెప్తాను సార్. ప్రకృతి వైద్యుని ఎందుకు అంటున్నానంటానికి, మీకు హైదరాబాద్లో ఉంటున్నారన్న మీరు. హైదరాబాద్లో వెళ్ళిన ప్రతి వాళ్ళకి పేషెంట్కి చెక్ చేసే వాటిలో ఒక 2 ఉంటాయి. ఈ మధ్య కాలంలో బాగా చేస్తున్నారు. ఏంటది? డి విటమిన్ లోపం ఉందా అని. ఎందుకు వస్తుంది డి విటమిన్ లోపం అంటే ఎండలో ఉండక అనుకుంటున్నాం కదా. అలాగే మరొక టెస్ట్ ఉంది, ఆశ్చర్యకరమైన టెస్ట్. అదేమిటంటే B12 లోపం ఉందా అనేది. మీరు గమనించండి, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి B12 లోపం ఉందా అని చెక్ చేస్తున్నారు. B12 లోపం చాలా మందిలో ఉంటూ ఉంది. మరి అది ఎంత ఇబ్బందికరం. B12 లోపం ఉంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే డెఫినెట్గా ఉంటుంది కదా. అవును. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఏమిటంటే B12 లోపానికి కారణం ఏంటి అని ఇవాళ సైన్స్గా ప్రచారంలో ఉన్న అంశాలు కొన్నింటిని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవాళ శరీరానికి జబ్బు రావడానికి కారణం ఏంటి అని చెక్ చేస్తున్నటువంటి సందర్భాల్లో B12 లోపం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయని, B12 లోపాన్ని మనం గమనించి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకునే వైపుగా మనం సమాజం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ బిజినెస్ సొసైటీని, నేచురల్ సైన్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడా ఇది భలే ఉపయోగపడుతుంది. బిజినెస్ సొసైటీ దీన్ని ఎలా నాలెడ్జ్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ఒక రాంగ్ టెండెన్సీ నేను గమనించాలంటే B12 అనేది ఓన్లీ మాంసాహారంలోనే ఉంటుంది, శాకాహారంలో ఉండదు. కాబట్టి శాకాహారం తినే వాళ్ళకి B12 లోపం వస్తుంది. మాంసాహారం తినటం తప్ప B12 లోపం పరిష్కారం చేయడానికి మరొక మార్గం లేదు అనే దాన్ని సైన్స్ లాగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ
అది రైట్ అనుకుందాం. రైట్ అనుకుంటే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ రావాల్సి ఉంది. వేటికి? ఉదాహరణకి మనం మాంసంలో B12 ఉంటుంది. ఏ మాంసంలో? కుందేలు మాంసంలో ఉంటుంది, ఎద్దు మాంసంలో ఉంటుంది, దున్నపోతు మాంసంలో ఉంటుంది, జింక మాంసంలో ఉంటుంది, గాడిద మాంసంలో ఉంటుంది. ఇలా మాంసాలన్నింటిలో కూడా B12 ఉంటుంది. ఆ మాంసంలోకి B12 ఎక్కడి నుంచి వచ్చింది? ఆహా, ఓ లాజిక్. మాంసాహారంలోనే B12 ఉంటుంది. అవును. కాబట్టి మనిషికి B12 కావాలంటే మాంసం తినాలి. ఏ మాంసం తినాలి? ఎద్దు మాంసం తినాలంటారు, దున్నపోతు మాంసం తినాలంటారు. దున్నపోతు శరీరంలోకి B12 ఎక్కడి నుంచి వచ్చింది? దున్నపోతు గడ్డి కదా తిన్నది, Yes. జింక గడ్డి కదా తిన్నది, కుందేలు గడ్డి కదా తిన్నది. అంటే గడ్డి తినే జంతువుల అన్నిటి మాంసాల్లోకి B12 వచ్చినప్పుడు శాకాహారం తినే మనిషి శరీరంలోకి B12 రాదా? మాంసం తినాల్సిందేనా? ఇదొక ప్రశ్న. సరే, ఆన్సర్ వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరిద్దాం, తప్పైతే ఒప్పుకుందాం. ఇక్కడే మరొక ప్రశ్న కూడా. ఇవాళ భారతదేశంలో మాంసాహారం తినేటువంటి స్టేట్స్లో నెంబర్ 1 స్టేట్ ఏది అనేది ఎంక్వైరీ చేసినప్పుడు మనవాళ్ళు అంతకు ముందు కాలంలో తేల్చింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని. అంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలే మాంసం తినడంలో టాప్ అని. మరి B12 లోపంతో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు? మన దగ్గరే ఎక్కువ ఉన్నారు. మాంసం ఎక్కువ తినేటువంటి కుటుంబాలకి మాంసంలో B12 ఉన్నప్పుడు B12 లోపం ఎందుకు వస్తుంది? దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు? అంటే మాంసమే తింటున్నారు వాళ్ళు, అది ఎందుకు తరతరాలుగా మాంసం తింటున్నారు, ఎందుకు వాళ్ళ శరీరంలో B12 లేదు. ఏమిటి? మరి మాంసంలో B12 ఉంటుందేమో, మాంసం తింటే B12 లోపం పోతుందేమో, శాకాహారం తింటే B12 లోపం వస్తుందేమో. అంటే ఇందాక అడిగిన ప్రశ్నకి ఒక ఆన్సర్ రావాల్సే ఉంది, ఇప్పుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ రావాల్సి ఉంది. భారతదేశంతో పోలిస్తే B12 లోపం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 1 అని రావాలి, ఎందుకంటే మనం మాంసం ఎక్కువ తింటాం కాబట్టి. అలా రాలేదే. B12 లోపంతో ఉన్నటువంటి సమాజాల్లో మనది 1గా ఉంది కదా. మరి ఎక్కడుంది రీజన్? అసలు వ్యవహారం ఏంటంటే మాంసం తింటే B12 వస్తుంది అనేది కాదు ఇష్యూ. B12 మాంసాహారంలోనే ఉంటుంది అనేది కూడా సత్యం కాదు. మాంసాహారంలో ఉంటుంది, శాకాహారంలో కూడా B12 ఉంటుంది. ఉదాహరణకి పుట్టగొడుగులు తీసుకోండి, దాంట్లో కావాల్సినంత B12 ఉంది. పుట్టగొడుగులు తింటే B12 వస్తుంది. రెండవది, దానికంటే మించి అసలు ఇంత B12కి నిల్వ కేంద్రమా, ఇంత అద్భుతమైన B12 గన అనుకోగలిగే ఒక శాకాహారం ఏంటంటే మామిడికాయ టెంకెలో ఉండే జీడి. మామిడి జీడి తీసి, కాయ తింటాం టెంక పారేస్తాం కదా, టెంక పగలగొట్టి జీడి తీసి ఎండబెట్టేసి పౌడర్ చేసి ఒక గాజు బాక్స్లో పోసుకొని మార్నింగ్ ఒక హాఫ్ స్పూను, ఈవినింగ్ ఒక హాఫ్ స్పూను, ఒక్క 1 మంత్ వాడమనండి, B12 లోపం లేకుండా పోతుంది. అంటే జీడి పౌడర్లో పుష్కలంగా B12 ఉంది. అంటే ఇంత అద్భుతంగా నేచర్ వాడుకోవడానికి వీలుగా B12 ఇస్తే మనం ఇంకా ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. మాంసం తినడం తప్పని నేను అనడం లేదు. మాంసం తినడమా, శాకాహారం తినడమా వాళ్ళ సాంప్రదాయాల మీద ఆధారపడి వస్తూ ఉంటాయి. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే. కానీ శాకాహారంలో కూడా పుష్కలంగానే B12 ఉంటుంది అంటానికి ఉదాహరణ ఇది. అసలు లాజిక్ ఏమిటంటే శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా కూడా ఇవాళ B12 లోపంతో ఉన్నవాళ్ళు అనేక మంది. ఎందుకు ఈ పొజిషన్ వచ్చిందని దానికి అసలు ఆన్సర్ రావాలి. అది ఆధునిక వైద్య శాస్త్రం మాత్రమే ఇవ్వగలదు. ఏమనిచ్చింది? ఆల్రెడీ ఇచ్చింది. ఏమనిచ్చింది? ఇది అది కాదు. అదేం చెప్తుందంటే ఎవరి పేగుల్లో అయితే పాజిటివ్ బ్యాక్టీరియా నశించిపోతుందో వారికి B12 లోపం వస్తుంది అని చెప్తుంది. శరీరంలో పాజిటివ్ బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా రెండు కూడా గట్ ఏరియాలో ఉంటాయి. గట్ బాక్టీరియం అంటాం, మానవ సూక్ష్మజీవ ప్రపంచం అంటాం. ఈ నోటి నుంచి చిన్న పేగును, జీర్ణకోశం నుంచి చిన్న పేగు నుంచి పెద్ద పేగు దాకా, చర్మం నుంచి కళ్ళ దాకా అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇలా చిన్న పేగులో ఉండేటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే తన జీవన చర్యల్లో భాగంగా మన ఆహారాన్ని అది తింటూ బై ప్రొడక్ట్గా B12ని తయారు చేస్తుందండి. ఆ B12ని చిన్న పేగు గోడలు పీల్చుకొని మన బ్లడ్లో కలుపుతాయి. అందుకే B12 లోపం అప్పటి నుంచి ఇప్పటిదాకా మానవ జాతిలో ఎక్కడ రాలా. మరి ఇప్పుడు ఎందుకు ఎంతగా కనిపిస్తుంది అంటే పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా లేకుండా పోతుంది. కారణాలు ఏమిటి? హార్డ్ ఫుడ్స్ తినడం మొదలెడుతున్నాం, యాంటీబయాటిక్స్ వాడటం మొదలెడుతున్నాం, పైగా బ్యాక్టీరియా నశించేటువంటి ఆహారాలు, ఉదాహరణకి నూనె ఎక్కువ వాడడం, నెగిటివ్ బ్యాక్టీరియా స్టోర్ అయ్యేలాగా జీర్ణకోశంలో నిలవ ఉండే ఫుడ్ తినడం, బిర్యానీలు, వేపుడు కూరలు, మార్చినవి, నూనెలో వేయించినవి, కాగబెట్టి చల్లార్చిన నూనె వాడడం, ఇలాంటి అనేక విషపూరిత పదార్థాల వల్ల పేగుల్లో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియా చనిపోతుంది. పాజిటివ్ బ్యాక్టీరియా ఎవరి శరీరంలో లేదో వాళ్ళకి B12 లోపం వస్తుంది. గట్ బ్యాక్టీరియాని పెంచుకోవటమే B12 లోపానికి పరిష్కారం. ఈ పరిష్కారానికి ప్రకృతి ఎలా చూపిస్తుంది? రోజుకి 2-3 సార్లు మజ్జిగ తాగండి అని. మజ్జిగలో
పుష్కలంగా పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. సరిపోలా? పెరుగన్నం తినండి. మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, కలికుండ అని ఉండేది. అవును, పాజిటివ్ బ్యాక్టీరియా నిల్వ కేంద్రం అది. కలి వాడేవాళ్ళు అన్ని వాటిలో. అన్నంలో కలివండి. లేదు, మనం ఇప్పుడు పని చేయొచ్చు. అన్నం రాత్రిపూట వండుకొని దాంట్లో పాలు పోసి తోడేసి పక్కన పెట్టేసి తెల్లారి పొద్దున్నే సద్దన్నం తిన్నాం అనుకోండి, ఫుల్గా పాజిటివ్ బ్యాక్టీరియా బాడీ అంతా నిండుతుంది. B12 లోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని మార్గాల్లో ఎంత అద్భుతంగానో మనందరి కన్న తల్లి ప్రకృతి మాత మన ఎదురుగా పెడితే ఆ అంశాలన్నింటినీ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఆధునిక వైద్యం పేరుతోటి క్రోడీకరించి గ్రంథస్థం చేసి ఉంచితే దాని గ్రంథాల్లో పెట్టేసి బిజినెస్కి ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే హాయిగా సైన్స్ లాగా బిజినెస్ చేసుకుంటూ ఉంటే బిజినెస్ చేసే వాళ్ళకి మంచే, కానీ సమాజానికి మంచా? ప్రకృతి మాట వింటే ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది. ప్రకృతిని మాతృమూర్తిగా గౌరవించాలి. మాతృమూర్తిగా గౌరవించడం అంటే దేవతలాగా పూజ చేయడం కాదు. పూజ చేస్తేనో, చుట్టూ తిరిగితేనో, పాటలు పాడితేనో ఏ ప్రయోజనాలు ఉండవు. ప్రకృతి తప్పట్లు కొడితే సంతోషపడేటువంటి స్వభావం కలిగింది కాదు, తనని అనుసరిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదించేది. కాబట్టి ప్రకృతిని అనుసరించడం, ప్రకృతిని అర్థం చేసుకోవడం అవి కావాలి తప్ప ప్రకృతిని పూజించటం, ప్రకృతిని ప్రేమించటం అవి వేరే వ్యవహారాలు. అందుకే మానవజాతి ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతిని అనుసరించడం మొదలెట్టిన రోజు ఆరోగ్య సమాజం వచ్చి తీరుతుంది అనేది ఆధునిక వైద్య విజ్ఞానం ప్రూవ్ చేసిన సత్యం. దాన్నే మనవాళ్లలో అవేర్నెస్ పెరగడం కోసం సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక 25 ఏళ్లుగా తనకు చేతనైన ప్రయత్నం ఏదో చీమంత చిరు ప్రయత్నాన్ని చేస్తూ ఉందండి. మీ రాజకీయ నేపథ్యం వేరు, నేను కొంచెం అధ్యయనం చేసిన మీ గురించి. మీరు సైన్స్కు ప్రత్యామ్నాయంగా ఒకటి ఉంది, మనుషుల ఈ జీవితానికి మరొక జీవితం ఉంది, ఈ రాజకీయాలకు మరో రాజకీయాలు నేను దగ్గర ప్రారంభమై ఆ రాజకీయాల ద్వారా వచ్చే మార్పు కంటే ముందు ఈ మార్పు చాలా ముఖ్యమని బహుశా మీరు భావించినట్లు నాకు అర్థమైంది. ఆరోగ్యవంతమైన మనుషుడు కనుక అన్నీ ఆలోచించగలడు, అది లేనప్పుడు ఏమున్నది నిష్ప్రయోజనం. ఇది మీరు ఇక్కడ ఎంచుకున్నారు. మీరు అటువైపు నుంచి ఇటువైపు ఏ కారణం వల్ల రాగలిగినారు? మీరు ఇంత అద్భుతంగా ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సైన్స్ను, ప్రకృతిని మేళవించి చెప్పే వైపు మీరు ఎట్లా రాగలిగినారు? అర్థమైన వరకు మాట్లాడుతున్నాం అండి, సత్యం అని అనిపించిన మేరకు మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది నేను కనిపెట్టిన విషయాలు కావు, నా వ్యక్తిగత అనుభవాల్లోంచి వచ్చిన నాలెడ్జ్ ఇది కాదు. ఇది ఎన్ని తరాలుగానో భారతీయ పురాతన జీవనంలో కలిసిపోయి ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి శాస్త్ర విజ్ఞానాలు. మీకు ఎందుకు ఇటువైపు ఎందుకు వచ్చారు మీరు అంటున్నా? అంటే మీరు అన్నారు కదా, మంచి రాజకీయాలు కావాలని కోరుకోవాలి, మంచి ఆర్థిక విధానం రావాలని కోరుకోవాలి, మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ రావాలని కోరుకోవాలి, అలాగే మంచి హెల్త్ సిస్టమ్ అవెల్యూట్ అవ్వాలని కూడా కోరుకోవాలని ఏదో అనిపించాలి కదా మీకు, ఏదో ప్రేరణ ఉండాలి కదా. ప్రేరణ ఉంది. ఏం ప్రేరణ అది? నేను ఆరోగ్యంగా ఉండాలి, మా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని. ఉదాహరణకి మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది నా చిన్నప్పుడు ఎప్పుడో. అప్పుడు అంటే తల్లి లేని బిడ్డకి తల్లి కోసం పడే వేదన, ఇవాళ ఆ సమస్య తీరిందా చెప్పండి? తీరలేదు. పైగా ఎంత ప్రత్యేకంగా ఉందంటే, ఊరికే మేము ఇక్కడ సలహా ఇస్తామండి అని మాట్లాడితేనే రోజుకు 60-70 మంది క్యాన్సర్ పేషెంట్లు క్యూ కడుతున్నారంటే దేశంలో క్యాన్సర్ ఎంతగా వ్యాపించే పొజిషన్ ఇప్పుడు ఏర్పడుతుందండి. మనం ఒకప్పుడు వినేవాళ్ళం ఏమని, పంజాబ్ వ్యవసాయంలో నెంబర్ 1 అని. ఇవాళ వ్యవసాయంలో నెంబర్ 1 స్థితికి మనం వచ్చాం. మొన్న అనౌన్స్ చేశారు దేశంలోనే తెలంగాణ టాప్ మోస్ట్ అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ పంజాబ్కి నెంబర్ 1 తొలగిపోలా, అది వాటికి నెంబర్ 1గానే ఉంది. దేనిలో? క్యాన్సర్ పేషెంట్లు రాష్ట్రంలో, దేశంలో ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నారంటే నెంబర్ 1 స్టేట్ పంజాబ్. వ్యవసాయం ఎక్కడ నెంబర్ 1గా విలసిల్లిందో అక్కడ ఆ రాష్ట్రం ఇవాళ క్యాన్సర్ పేషెంట్స్లో నెంబర్ 1గా ఉంది. ఇవాళ వ్యవసాయంలో నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ వస్తే నాకు గుండె జల్లుననే అంశం ఏంటంటే, ఓహో రాబోయే భవిష్యత్తులో క్యాన్సర్లో నెంబర్ 1గా మనం మారబోతామని. ఎందుకు అంటే ఆధునిక వ్యవసాయం అనేది విషపూరితంగా మారింది. అన్నం పళ్ళెంలో విషం తినడానికి దీనికి తేడాలని తెచ్చింది. ఇది ఇందాక మాట్లాడుకున్నాం మనం, కలుపు మందులు వాడే క్రమం అని. తెలంగాణ గడ్డ మీద ఏ గడ్డండి రౌండప్ కొట్టకుండా వదిలిపెట్టిన గడ్డ? ఆలోచించండి. పురుగు మందు ఉంది, కలుపు మందు ఉంది, పై మందు ఉంది, కింద మందు ఉంది, రసాయనిక ఎరువులు ఉన్నాయి. ఇంత విపరీతమైన బిజినెస్ సొసైటీలోకి జీవితాన్ని నెట్టేసేటువంటి సమాజంలో ఇది బాగుపడితే బాగుని కోరుకోవడం మంచి మనుషులకి సహజమే కదా. కాబట్టి ఎవరైనా కోరుకుంటారు. నేనే ఉందండి, ఎవరైనా కూడా ఆరోగ్య సమాజం కావాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా అమ్మ నాన్న మా తాతయ్య వాళ్ళు బాగుండాలి, మా బాబాయ్ బాగుండాలి, ఇదే కోరుకుంటున్నాను. అందుకే మాట్లాడుతున్నాను. అసలు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే, నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉంటారు, మీ ఫోన్ నెంబరా లేదా మీ మెయిల్ ఐడి ఏదన్నా ఒకటి చెప్తే నేను
డబ్బులు ఖర్చు కాకుండా మీ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? 6 ఎకరాలు ఉంటుందండి. 6 ఎకరాలు. ఎప్పుడు కొన్నారు ఇదంతా? 20 years దాటిపోయింది. 20 ఏళ్ల కింద. మీ దగ్గర డబ్బులు లేవుగా, ఎట్లా కొన్నారు? డబ్బు ఉన్న డబ్బులతో కొనుక్కున్నామండి. మీ అన్న ఇల్లు అమ్మిరా అప్పట్లో ఏమన్నా? అవును, ఇళ్ళు అమ్మాము, పొలాలు అమ్మాము. ఈ 20 ఏళ్ల కృషిలో సరే అందరి జీవితాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు అందరిలో ఉంటాయి కదా, అలాంటివే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతమైన వ్యవహారాలే. అంటే మీ జీవితం ఓపెన్ కదా, ఇక్కడ వచ్చేవాడి డబ్బులు కూడా తీసుకోరట మీరు? తీసుకోండి. ఎందుకు తీసుకోము? రీజన్ ఉంది. దీన్ని మనాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు, ఏమంటాం బ్రహ్మాండమైన వ్యక్తులు సేవ చేస్తున్నారు అంటారు. సేవకులు, సామాజిక సేవకులు, వీళ్ళు గొప్పవాళ్ళు ఇలా మాట్లాడతారు. కానీ నిజం అది కాదు. నేను గొప్పవాడిని కాదు, నాకు దగ్గర ఏ గొప్పతనమూ లేదు. నాకు ఏం అర్థమైందో దాన్ని మాట్లాడుతున్నాను అంతే. ఇక్కడ మేము ఫీజు ఎందుకు తీసుకోమంటానికి రీజన్ వేరే ఉంది. ఏమిటది? షుగర్ పేషెంట్ వస్తారండి ఇక్కడికి, వస్తే మేము మెంతులు, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి పౌడర్ చేసుకుని వాడుకోండి ఇంటి దగ్గర అని చెప్తే సరేలేని వెళ్ళిపోయి వాడొచ్చి తగ్గిందంటాడు. ఆయన కోసం నేనేం చేశానని ఫీజు అడగాలి? ఓ మాట చెప్తే ఫీజు ఇవ్వడానికి ఏముంది, దీనిలో ఏమని ఇస్తాడు ఫీజు? 2, థైరాయిడ్ పేషెంట్ వస్తాడు. థైరాయిడ్ పేషెంట్కి ఏం చెప్తాం? అయోడైజ్డ్ సాల్ట్ తీసి మురికాలలో పోసేసి కలబంద వాడు, మార్నింగ్ ఈవినింగ్ గోధుమ గడ్డి రసం వాడు, ఒక పూట పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోండి, వెజిటబుల్స్, గింజలు, మొలకలు, పళ్ళు ఇలాంటివి తీసుకోని చెప్తాం. కాస్త ఎక్సర్సైజ్ ఉండేట్టుగా చూసుకోమని చెప్తాం. వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసుకొని వస్తారు, తగ్గిందంటారు. మేము వాళ్ళకి ఏం సహాయం చేసాం కనుక? మాట సహాయమే కదా. క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు, ఇక్కడ మాకు మేలైందంటారు. ఏం చేస్తున్నాం మేము వాళ్ళ కోసం? మేమేం చేయడం లేదు. ఏదో మాకు తెలిసిన అంశాలు, గోధుమ గడ్డి, ద్రాక్ష గింజల పౌడరు, స్కై ఫ్రూట్ గింజలు ఇలాంటివి వాడుకోండి అని సలహా ఇస్తాం అంతే. లేదా బిట్టర్ యాప్రికాట్స్ వీటిని వాడుకోండి, నల్ల పసుపు ఇలాంటివి వాడుకోండి సలహా ఇస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడుకుంటారు. కష్టపడుతుంది వాళ్ళు, ఊరికే నోటి మాట మాది. అందుకే మీకు గుర్తుంది, మీకు తెలుసు అనుకుంటాను నేను, ఒకనాడు మనాళ్ళు పెద్దాళ్ళు అనేవాళ్ళు మన చిన్నప్పటి రోజుల్లో, ఏమని? విద్య వైద్యం 2 వ్యాపారానికి పనికిరావు అనే ఉద్దేశంతో సేవా రంగాలు అనేవాళ్ళు. విద్య, వైద్యం, సేవారంగం. వైద్యం సేవారంగం, విద్య సేవారంగం. వైద్యం సేవారంగం ఎందుకు అవుతుంది అంటే మనం ఊహిస్తున్నంత పెద్దవి జబ్బులు కావు, లేదా మనకి భయంకరమైందని ఎవరో చెప్తున్నంత పెద్దవి కూడా ఈ జబ్బులు కావు. అవి చాలా మామూలు, సలహాతో తగ్గిపోయాయి. ఇంట్లో చిన్న చిన్న ప్రయత్నాలు ప్రకృతిని అనుసరించగలిగితే తగ్గిపోయాయి. వీటికి ఫీజు ఏంటి, దానికి ఖర్చు ఏంటి? హైదరాబాద్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకున్నందుకు 600 ఇవ్వాలి, జస్ట్ అపాయింట్మెంటు. ఆయనను కలవాలంటే ముందు సీట్లో కూర్చున్న వారికి 500, 600, కొందరైతే కనుక మహానుభావులు 1000 తీసుకొని మందులు రాసి దాన్ని ఇచ్చి పంపిస్తారు. మనకు మాట్లాడినందుకే అంటున్నాను నేను, మీరు కూడా మాట్లాడినందుకే కదా. 100, 200 కూడా తీసుకోవట్లేదట. మరి మీకు ఎట్లా నడుస్తుంది వ్యవహారం అంతా? అంటే మేము అందరు తిన్నట్టుగా మేము మా కేజీ బియ్యం వండుకొని తింటున్నాం సార్, మాకు అవుతున్న ఖర్చు ఏమి లేదు కాబట్టి మాకు నడిచిపోతుంది. మేము వాళ్ళ కోసం మేమేం కష్టపడడం లేదు, మేము మాట సహాయం చేస్తున్నాం. అది కాకుండా ఇక్కడ వేరే విషయాలు కూడా మీ దృష్టికి నేను తీసుకురావాలి. ఇక్కడ ఏమిటి అంటే బుధ, గురు, శుక్రవారాల్లో ఇక్కడ పేషెంట్స్ వస్తారు సలహాల కోసం, వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాం. రోజు 100 నుంచి 150 మంది పైగా కూడా వస్తారు. వాళ్ళు తెల్లారుజామునే వచ్చేసి ఇక్కడ ఉంటారు. అవునండి, వాళ్ళకి మేము టిఫిన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మేము మధ్యాహ్న భోజనాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఉచితంగానే, ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి. పెట్టే అన్నాన్ని ఉచితం అని చెప్పడం అది భావ్యం కాదు. వాళ్ళు మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా ఎలా వెళ్తారండి? మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, అన్నం తింటారని అడుగుతారా లేదా? అలాంటిదే కదా ఇది. వాళ్ళు ఇల్లు అనుకొని ఇక్కడ ఏదో మంచి సలహా దొరుకుతుందని వస్తారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ భోజనం పెట్టడం సామాన్యమైన విషయం. కానీ అంతమందికి రోజు ఏర్పాటు చేసేసరికి అది మాటల్లో మేము సామాన్యమని చెప్పినా నిజంగా సామాన్యంగా లేదు. అది మాకు బరువుగానే ఉంది, అది మాకు కష్టంగానే ఉంది. దీనివల్ల ఏమవుతున్నాయి, కొంత ఒత్తిడి పడినప్పుడు ఎక్కడో చోట చిన్న అప్పు అయితే అవ్వచ్చు, అలాంటి జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో అట్లా కాకుండా ఏమవుతుందంటే ఇదంతా చూస్తున్న వాళ్ళు, దూరంగా ఉండి చూస్తున్న వాళ్ళు, లేదా ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళి పాటించిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం తగ్గిన వాళ్ళు, మీరు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, నేను దానికి నేను సహకరిస్తానండి, ఈ నెల భోజనాల ఖర్చు నేను పెట్టుకుంటానండి అని అలా ముందుకు వస్తున్న వాళ్ళు ఎందరో. సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఎందరో. దానివల్ల మేము ఏం చేయగలుగుతున్నాం అంటే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళకి ఇంకా 4 సౌకర్యాలు ఏర్పడటానికి ఏం చేయాలో కూడా ప్రయత్నం చేయగలుగుతున్నాం. ఉదాహరణకి ఆ నైట్ వచ్చే వాళ్ళకి ఇక్కడ పడుకోవడానికి వీలుగా సౌకర్యాలు పెద్దగా లేవండి. దానికోసం మేము చిన్న బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. వాళ్ళు నైట్ వస్తే కాస్త పడుకునేట్టుగా షెల్టర్ ఉండాలి కదా అని. అయితే కట్టగలిగామా? కట్టలేకపోయాం. కానీ కట్టే ప్రయత్నంలో ముందుకెళ్ళాం. పిల్లర్స్ వేసాం, స్లాపులు వేసి అట్లా ఉన్నాయి. ఏదో ఒకరోజు గోడలు పెట్టగలుగుతాం, ఏదో ఒకరోజు బండలేయగలుగుతాం, పేషెంట్స్ని ఉండండి అన్న అని కూడా అనగలుగుతాం. దానికి కూడా సహకారం వస్తూ ఉంది. అంటే మంచి పని జరుగుతూ ఉంటే ఆదరించే ప్రజలు ఉన్నారండి. ఖచ్చితంగా ఇలాంటి
అనుకున్న రోజు జరగకపోవచ్చు కానీ సుదీర్ఘకాలంలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అంటే ఏ మనిషి నా లైఫ్లో అయితే బాగా కదా అని ఆశిస్తాడు. సామాజిక మార్పులు జీవితంలోనే అవ్వాలని రూల్ ఏమి ఉండదు. మనం పునాది వేసి వెళితే ఆ తర్వాత దాని మీద ఇంకా ముందుకెళ్ళే వాళ్ళు అనేక మంది తయారవుతారు. అది మనది మంచే అయితే సమాజానికి ఉపయోగపడితే సమాజం స్వీకరించి తీరుతుందండి. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర నాకు తెలిసినంత వరకు మీ నేపథ్యం, మీరు సంపాదన ఏం లేదు కాబట్టి ఈ ఇల్లు కానీ ఇదంతా ఎవరు మీ మిత్రుల సహకారం ఏమన్నా ఉన్నదా? కాదండి, మాకు మా నాన్నగారు ఉన్నటువంటి దాంతో చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా. ఓ, మీ భూములు అమ్ముకొని చేసుకున్నాయి అవునండి. ఈ ఇల్లు? అవునండి. ఇదంతా అవును. 25 సంవత్సరాలుగా బతకడం, 25 ఏళ్ళ ఇదే 25 ఏళ్ళుగా మేము చేసినటువంటి పనులు ఏమిటి అని పరిశీలిస్తే మీరు సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక ఆర్గనైజేషన్గా చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు. మంచి విషయం ఇది. దానికి రీజన్స్ కూడా నేను చెప్పాలి. మీ ప్రశ్న నేను వ్యక్తిగతంగా తీసుకుంటూ చెప్తూ వచ్చాను, కానీ ఇది ఒక ఆర్గనైజేషనల్గా తీసుకొని చెప్పాలి. ఉదాహరణకి మేము ఫ్రూట్ ఫెస్టివల్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా జిల్లాల్లో ఫ్రూట్ ఫెస్టివల్స్ నిర్వహించాం. వీటికి 1000 నుంచి 4000, 3000 మంది ప్రజలు పైగా అటెండ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వాటి ఏర్పాట్లకి సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఏర్పాటు చేసి ఫ్రూట్స్ వాటి ప్రాముఖ్యత, జబ్బును తగ్గించడంలో నిర్వహించే పాత్ర అంతా చెప్తూ వెళ్తాం. చాలా ఖర్చు వస్తుంది, చాలా ఖర్చు వస్తుంది. ఎలా అంటే అది నేను చేస్తున్నానని పైకి కనపడుతుంటుంది, కానీ నిజం కాదండి. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తున్నాను అంతే. ప్రకృతిని ప్రేమించే మిత్రులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే సమిష్టిగా వాళ్ళ జేబుల్లోంచి తలా 5000, 10,000 వేసుకొని అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము గత 2 నెలలుగా వివిధ జిల్లాలలో చాలా పెద్ద ప్రోగ్రామ్స్, భోజనాలు సహా ఏర్పాటు చేసి మీ ఇంట్లో మీరు ఇలా చేసుకోండి బాగుపడతారన్నా అని చెప్తూ తిరుగుతున్నాం. ప్రతి చోట 1,50,000 కూడా వాళ్ళ భోజనాల ఖర్చులకి అవుతా ఉంది. ఇది పైకి ఎలా కనపడుతుందంటే రామచంద్ర చేస్తున్నాడు అనిపిస్తుంది. నిజం కాదండి. పాపం ఆయా జిల్లాలలో ప్రకృతిని ప్రేమించే వాళ్ళంతా కష్టపడి చేస్తున్న ఏర్పాట్లు అవన్నీ. ఈ 25 ఏళ్లుగా మేము సుమారు ఒక 2,500 నుంచి 3,000 బహిరంగ సభలు కండక్ట్ చేసి ఉంటాం ఈ రాష్ట్రంలో. వీటన్నిటికీ చాలా ఖర్చు అయి ఉంటుంది. ఇదంతా ఎవరు చేసి ఉంటారు? ఎక్కడ వాళ్ళు ఎవరు నిర్వహించుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో డబ్బులు, వాళ్ళ జేబుల్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకున్నారు ఈ సమాజం కోసం, ప్రకృతి కోసం అండి. అవన్నీ నేను చేసిన పనులు, నేను తీసి ఖర్చు పెట్టిన డబ్బులు కావు అవి. అది ప్రజల కృషి, ప్రజల కష్టం. నాది ఓన్లీ మాట తప్ప నేను చేస్తున్నది ఏమీ లేదండి. అందుకే నా త్యాగము లేదు, మేము దానికి ఫీజు పెట్టి ఆశించడానికి అవకాశం లేదు. మాట కూడా ఫీజు పెట్టేంత గొప్పదా కాదు కదా. కష్టం ప్రజలది. చెప్పేది సత్యమా కాదా? సత్యమే. సత్యమే అయితే ఇవాళ కాకపోతే రేపు ప్రజలు స్వీకరిస్తారు. మనం అనుకుంటాం అరే ప్రజలు వింటం లేదే అని. ప్రజలు ఎందుకని రండి, వింటుంటారు. నమ్మకం వచ్చిందాక వింటుంటారు, మాట్లాడరు. నమ్మకం వచ్చిన రోజు ఒక వెల్లువలాగా ఆచరిస్తారు. అప్పటిదాకా ఏమనిపిస్తుంది? అది 25 ఏళ్ళు గడిచిపోవచ్చు, 50 ఏళ్ళు గడిచిపోవచ్చు, మాట్లాడే వ్యక్తి వెళ్ళిపోవచ్చు కూడా అతని జీవితం ముగిసి. కానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ భావాలు చనిపోయిన తర్వాత ప్రజల్లోకి, ప్రచారంలోకి వచ్చిన ఎన్ని లేవండి. ఉదాహరణకి నేను చిన్న మాట చెప్తాను. భూమి గుండ్రంగా ఉంది అని ఎవరన్నా అంటే అదే మాట అందరికీ తెలిసిందే కదా అంటాం ఇవాళ. కానీ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన వ్యక్తి బ్రూనో. ఆ రోజు ఎవరు విన్నాం? వినకపోగా పిచ్చి మాట అని చెప్పి అతని బ్రతికుండగా చితిలో పెట్టి కాల్చి చంపాం. కానీ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ మనం అందరం భూమి గుండ్రంగా ఉంది అని స్వీకరించాం ఆయన మాటని. కాబట్టి సామాజిక అంశాలు ఎలా ఉంటాయంటే, ప్రకృతి సత్యాలు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి జీవితకాలంలో మాట్లాడినప్పటికీ ఆ జీవితకాలంలోనే అవి ప్రచారంలోకి వచ్చేయాలని రూల్ లేదు. వింటుంటారు ప్రజలు, చూస్తుంటారు ప్రజలు. సత్యమే అయితే సత్యం గెలిచి తీరుతుంది. ఎప్పుడు? ఎప్పటికైనా, ఎప్పటికైనా. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినవన్నీ ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు, ఇంత దూరము, ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఈ దూర భారాల ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉంటారు. మిమ్మల్ని సంప్రదించాలంటే లేదా మీరు చెప్పిన అందరిలో నల్లపసుపు అన్నారు, కష్టం పట్టుకోవడం, ఏ మోతాదులు ఎంత వాడాలన్నా కూడా కష్టము. మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తే దానికి మేము చిరు ప్రయత్నం చేస్తున్నామండి. ఆ ఫీజు కూడా ఏమిటి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఒకటి బుధ, గురు, శుక్రవారాల్లోనేమో ఎవరైనా నేలకొండపల్లి ఆశ్రమానికి వచ్చి కలవగలిగితే మీరు సలహాలు తీసుకొని వెళ్ళండి అంటున్నాం. అది కూడా కష్టంగా మారింది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై ఇలా మన చుట్టూ ఉన్నటువంటి 7-8 రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడికి. అది చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఎంతో దూరాభారాలు. ఇక్కడ ఫీజు తీసుకోమంటారు మీరు. మేము ఒక 100 రూపాయలు ఫీజు పెడితే ఏంటి పోయేది? ఒక 500 రూపాయలు ఫీజు పెడితే ఏంటి పోయేది? ఎందుకంటే బెంగళూరు నుంచి రావాలంటే 1000 ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఫీజు అసలు విషయం కాదండి. ఉచితం అనేది విషయమే కాదు, అది సమస్యే కాదు. అందుకే ఏం చేస్తున్నామంటే ఎవరు కూడా నేలకొండపల్లి ఆశ్రమానికి ఎందుకు రావాలండి? మీ ఇల్లు వైద్యశాలగా మారుతుంది,
మీరు ఇలా ఇంట్లో చేసుకోండి అని యూట్యూబ్లో ఇప్పటికి దగ్గర దగ్గర 2500 3000 పైగా వీడియోల్ని మేము అప్లోడ్ చేయగలిగాం. వివిధ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాం. వీటి ద్వారా వాళ్ళు చేసుకొని బాగైన వాళ్ళు ఎందరో వస్తారు, మీ దీని చేసుకున్నామండి బాగుపడ్డామని ఎక్కడో కలిసి మాట్లాడతారు. అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. రెండవది, ఆయా ప్రాంతాలకు మేమే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఆ జిల్లా కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఆరోగ్య సదస్సులు ఏర్పాటు చేసి మీ ఇంట్లోనే ఏ ఏ జబ్బులకి ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అని అక్కడ సూచనలు సలహాలు వన్డే ప్రోగ్రాములుగా నిర్వహిస్తూ వస్తున్నాం. వేలాది మంది వాటిలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ దానికి ఉన్న పరిమితులు దానికి ఉన్నాయి. ఉదాహరణకి మొన్న మహబూబ్నగర్లో ఓ మీటింగ్ పెట్టాం, ఒక 1000 మంది అటెండ్ అయ్యారు. లేదు, మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేటలో ఓ మీటింగ్ పెట్టాం, దానికి ఒక 700 మంది అటెండ్ అయ్యారు. అదే మహబూబ్నగర్ జిల్లాలో ఇంకే ఊరండి జడ్చర్లేనా మహబూబ్నగర్, జడ్చర్ల, దాంట్లో మీటింగ్ పెట్టాం, దానికి ఒక 500 మంది అటెండ్ అయ్యారు. నిజానికి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రజలు ఎంత అండి? 40-45 లక్షల మంది. అవును. మరి మన ప్రాంతం మన మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 4. కాబట్టి మీటింగ్లు కూడా సరిపోవు. దీనికి ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలి అని ఏం చేసామంటే, ఇలాంటి వ్యక్తులు ఇలాంటి విషయాలను వ్యాప్తి చేసేవాళ్ళు అనేక మంది తయారు కావాలి. దానికోసం ఆన్లైన్ శిక్షణా తరగతులను పెట్టి 21 రోజుల పాటు ఏ జబ్బుకు ఎలా అనేది రోజుకు 1 అవర్ కేటాయించి వాళ్ళకి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లోనే ఉండి, కరోనా ఇచ్చిన అవకాశం అనుకోండి, ఇది కరోనా కష్టాలు ఒక భాగం అయితే ఆన్లైన్లో క్లాసులను పెట్టేవాళ్ళు కదా, ఆ టెక్నిక్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే 21 రోజులు ఆన్లైన్లో 1 అవర్ క్లాసులు, ఈవినింగ్ 7 నుంచి 7:30 to 8:30 క్లాసులను పెట్టాం. పెట్టేసి వాళ్ళ పని ముగిసిన తర్వాతే కూర్చుంటారు. ఒక గంట చెప్పేయన్ని నోట్స్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళందరినీ ఇక్కడికి ఒకరోజు రమ్మని ఆశ్రమానికి మళ్ళీ ఫేస్ టు ఫేస్ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇలా ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా రాలేని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. అది ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 17 బ్యాచ్లు నడిచినాయండి. 17 బ్యాచ్లు ఇప్పటికే ట్రైన్ అయినాయి. బ్యాచ్కి ఎందరు ఉంటారు అంటే, అతి తక్కువగా ఉన్న రోజు కూడా 500కు తక్కువ ఒక బ్యాచ్ లేదు. బాగా ఎక్కువ ఉన్నప్పుడు 2700 3000 మందితో బ్యాచ్లు నడిచినాయి. అవునా? 17 బ్యాచ్లు అంటే కొన్ని వేల మందికి ఇప్పుడు ట్రైన్ అయ్యారు. మీకు ఉదాహరణకి రీసెంట్గా ఉండేది చెప్తాను. రేపు అక్టోబర్ 2వ తారీఖున ఒక సెషన్ నడుస్తూ ఉంది, ఫ్రీ సెషన్. మన వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. ఎలా, ఉదాహరణకి ఈ ఇంటర్వ్యూ చూసే మిత్రులు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళు 99966627 అనే నెంబర్కి హాయ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడం ద్వారా కానీ, లేదా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడం ద్వారా కానీ ఆ గ్రూప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అయిపోయి ఆ సెషన్ వినొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 5వ తారీఖు నుంచి 21 రోజులు కంటిన్యూగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయండి. దాంట్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న మిత్రుల్ని ఇటువైపుగా సమీకరించడానికి, ఆరోగ్య ఉద్యమంలో సమీకరించడానికి ఓ చిరు ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఇది ఆన్లైన్ క్లాసులకు మేము ఫీజు అనౌన్స్ చేసామండి. ఫీజు ఎందుకు అనౌన్స్ చేసామంటే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి శాలరీస్ కావచ్చు, ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళకి ఉచితంగా ఏర్పడుతున్న భోజనాల ఖర్చులు కావచ్చు, ఇది ఎలా, ఈ ఒత్తిడి ఎలా అన్నప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, ఆన్లైన్ శిక్షణా తరగతులకి మినిమం ఫీజు పెడితే ఆ ఫీజు ఇక్కడ సొసైటీని నడపడానికి పనికొస్తుంది కదా అనే యాంగిల్ నుంచి ప్రయత్నం చేసామండి. ఇది జరుగుతూ ఉన్నాయి. మనవాళ్ళు ఉపయోగించుకుంటే కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇవి నడుపుతాం. మినిమం ఫీజు ఎంత మరి? వాళ్ళు ఎంత పే చేయాలి? ఎవరైనా పే చేయాలనుకున్న వాళ్ళు మంత్లీ 1000 రూపాయలు ఫీజు పెట్టామండి. ఒక క్లాస్కా మొత్తం నెలంతా? ఎన్ని క్లాసులు ఓపికని బట్టి క్లాసులు వినవచ్చు. ఒకవేళ నేల ఉసిరి కానీ నల్ల పసుపు కానీ కలబంద కానీ ఇవి దొరకవు నగరాల్లో ఉండేవారికి, మిమ్మల్ని సంప్రదించి అదే మాకు కొరియర్ చేయండి, మేము తీసుకుంటాం ఆహారాన్ని అని మేము చెప్పినాం అనుకోండి, మీ ఆ సౌలభ్యం ఉందా? అంటే మేము ఇక్కడ చెప్తున్న వాటిలో మందుగా పనికొచ్చే ఏమిటంటే ఏంటంటే, అలోవెరాని జ్యూస్ చేసుకొని తాగండి అని చెప్తాం. వాళ్ళు అలోవెరా మొక్క దొరుకుతుంది, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మొక్కను జ్యూస్ చేసుకొని తాగొచ్చు, దానికోసం మందు అవసరం లేదు. ఒకవేళ మొక్క దొరకదు మాకు కొనుక్కోవాలంటే, ఎన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోనో అవి అమ్ముతున్నారు అనేక మంది. ఒరిజినల్ కాదో తెలియదు, ఇవాళ రేపు ప్రతిదీ కలితేనే భయం అవుతున్నది సార్. మన వాళ్ళు ఎవరైనా షుగర్ కోసం, నేను చెప్పాను, నేలవేము, నేల ఉసిరి, ఈ స్కై ఫ్రూట్ గింజలు, మెంతులు, కాకరకాయ పౌడర్ చేసుకొని అని అంటాం. వెంటనే ఫార్వర్డ్ చేయడం తెలియదు అనుకోండి, అలాంటిది కావాలని కోరుకుంటే ఇక్కడ నుంచి ఏదన్నా సౌకర్యం ఉంటుందా ఇలా అడిగితే, వాటికి నేను ఒక చిన్న నెంబర్ ఇస్తాను, షాప్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ద్వారా తెచ్చుకోవచ్చు. ఆ నెంబర్ ఏమిటంటే 9515676866 అండి. అంటే 9515676866. ఈ నెంబర్కి కాల్ చేసి ఈ అవసరమైన ఈ గోధుమ గడ్డి కానీ, అలోవెరా జ్యూస్ కానీ, షుగర్ పౌడర్స్ కానీ
విటమిన్ B12 B17 అన్ని అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయండి. విటమిన్స్ అన్ని దొరుకుతాయండి. ఇక్కడ డాక్టర్ గారు ముందు చూసినప్పుడు బుద్ధుడు ఒక నెమళ్ళు కనపడినాయి, ఇక్కడ 2 ఏనుగులు, చాలా పెద్ద బంగ్లా. ఇంత పెద్ద మీరేమో సాధారణంగా ఉప్పు లేదు, కారం లేదు, వచ్చే వాళ్ళకు ఫీజు తీసుకోరు. నేను బయట ఎంక్వైరీ కూడా చేసిన, నాకు మేము డబ్బులు ఇచ్చినా ఎవరు చెప్పలే నాకు. కానీ మరి ఇంత ఎట్లా సాధ్యమైన మీకు ఇంత 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 అంటే ఈ గాంభీర్యత ఉండాలని ఎందుకు అనుకున్నారు? ప్రజలకి మాకున్నంతలో మేము ఏర్పాటు చేసినటువంటి వనరు ఇదండి. అది మా ఇల్లు కాదు, సిద్ధార్థ యోగ విద్యాలయం అని గేట్లోంచి మీరు ఎంటర్ అయ్యారే, మీరు చూడాల్సిన సిద్ధార్థ యోగ విద్యాలయం ఇదే. అంటే పేషెంట్స్ యోగ విద్యాలయం. అవునండి, వైద్యాలయం కాదు, విద్యాలయం. సలహాల కోసం మన వాళ్ళు వస్తారు కదా, అవును వచ్చే దీంట్లోకే ఇక్కడే వచ్చి కూర్చొని ఇక్కడే వాళ్ళు ఉండి ఇక్కడే తిని వాళ్ళు ఇక్కడి నుంచే సలహాలు తీసుకొని వెళ్ళేది ఇదేనండి. వాళ్ళ కోసమే ఏర్పాటు చేసిన యోగ విద్యాలయం సిద్ధార్థ యోగ విద్యాలయం. సిద్ధార్థ యోగ విద్యాలయంలో మేమేం చేస్తామంటే భారతీయ యోగ శాస్త్రంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఆరోగ్య పద్ధతులన్నీ కూడా మన వాళ్ళకు వివరిస్తామండి. కానీ ఇక రావి చెట్టు, బుద్ధుడు నాకు కనబడినాయి మొత్తం. ఒక రకంగా ఒక ప్రశాంతత. ఈ మర్రి చెట్టు చూడండి, ఓడలు దిగి ఎంత బాగుంటుంది. మర్రి చెట్టు ఎన్నాళ్ళది, ఎంత వయసు ఉంటుంది? 10-12 ఏళ్ళ పైన ఉంటుందండి. 12 ఏళ్ళ పైన ఉంటుంది. ఆ పక్కన ఉన్నది రాగి చెట్టు. ఈ అశ్వాలు ఎందుకు? అందం కోసం మన వాళ్ళు ఏర్పాటు చేసినాయండి. మీరు చెప్పిన వాళ్ళకి ప్రశాంతంగా హాయిగా భలే ఇక్కడ ఏనుగులే ఉన్నాయి. హాస్పిటల్లోకి వచ్చామన్న ఫీలింగ్ రాకుండా, ప్రాబ్లంతో వచ్చాం కానీ ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది. బాగుంది ఆలోచన. అంటే లోపలికి వచ్చి ఏం ఫీల్ అవుతారంటే, ఇక్కడికి ఆయన ఏం చెప్తాడు, అన్న మీకు తెలుసు ఒక షుగర్ పేషెంట్ బాగా తగ్గన ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తాడో అట్లా వస్తాడు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చూస్తారంటే హాస్పిటల్కి వచ్చినట్టు అనిపించదు. అవును, భలే ప్లేస్ లోకి వచ్చామే. అవును, సినిమా షూటింగ్ సెట్టింగ్ లా ఉంది. వస్తాడు, మంచిగా వస్తాడు, వచ్చి లోపలికి వస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లోకి వస్తాడు. దీంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఒక ఆరోగ్య ఆలయంలోకి వస్తున్నామేమో, ఒక దేవుడి గుడిలోకి వస్తున్నామేమో. ఆరోగ్య ఆలయం బాగుంది. అలా వస్తాడు లోనకి. లోనకి వచ్చి లోన కూర్చొని మాతో హాయిగా స్నేహంగా మాట్లాడతాడు. మేము అంటాం, ఏం కాదన్నా మీరు ఇలా చేసుకోండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం తగ్గుతుందని. చాలా కాన్ఫిడెన్స్ తో ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయి చేసుకొని, ఇది నా ఇల్లు, నా సొంత ఇల్లు లాగా మళ్ళీ తిరిగి ఒక 15 నెలలకు 2 నెలలకు షుగర్ తగ్గిందని మాకు చెప్పడానికి వస్తాడు. ఇది పేషెంట్స్ ఉండేటువంటి ఇది సలహాల కోసం వచ్చేవాళ్ళు ఉండే ప్లేస్ ఇది. ఓహో, రోగుల సలహాల నిమిత్తం సలహాల కేంద్రం ఇది. ఇక్కడికే మన వాళ్ళు వచ్చేది. దీనిలోనే మేము యోగా నేర్పినా, మెడిటేషన్ నేర్పినా ఇవన్నీ తీసేస్తే అక్కడ బుద్ధుడు ఉన్నాడు. అవును, ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్స్ వచ్చిన టైంలో మీటింగ్ లాగా జరగాలంటేనేమో ఇవన్నీ చైర్లు ఏర్పాటు చేసి సోఫాలు ఉన్నాయి, అది మీటింగ్ స్టేజ్, వాళ్ళ అనుభవాలన్నీ చెప్పిస్తాం. కాదు మామూలు సందర్భాల్లో పేషెంట్స్ కన్సల్టేషన్ జరిగేది ఇక్కడే. అంటే కూర్చొని హాయిగా దీంట్లో కూర్చొని ఒకళ్ళకొకళ్ళు ఏంటి నీ ప్రాబ్లం, ఏం చేసుకోవాలి ఇంట్లో అనే పద్ధతులు మాట్లాడుకునేటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ పద్మ, డాక్టర్ రామచంద్ర గారి 30 రోజుల డైట్ అనే ఒక సిద్ధార్థ యోగ విద్య. బాగుంది, హాస్పిటల్ అని లేదు, సిద్ధార్థ యోగ విద్యాలయం అట. ఇది వీరి పాంప్లెంట్, సిద్ధార్థ యోగ విద్యాలయం. వారు ఇద్దరు ఉన్నారు, వారిద్దరు అంటే ఒక డైట్ ప్లాన్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పండి సార్, ఇది 30 రోజుల డైట్. ఈ 30 రోజులు చేయండి, మీ జబ్బు సగం తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతాది కూడా పోవడానికి మాతో వచ్చి మాట్లాడదురు కానీ అని చెప్పి పంపిస్తాం. 4 రోజులు ఇదంతా చేసి వస్తారు. లేదంటే తగ్గింది ఇంకా ఏం చేయమంటారు అంటారు. అన్నప్పుడు మళ్ళీ ఇంకా ఇంట్లో ఏం చేసుకోవాలో గైడ్ చేస్తాం. చాలా సమస్యలు మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే ఆపరేషన్ దాకా చేరుతాయి కదండి. ఇప్పుడు చిన్న ఇష్యూ ఉంటుంది, ట్రాన్సిల్స్ వస్తాయి పిల్లలకి. ఎన్ని చోట్ల ఆపరేషన్ చేసి తీసేయడం లేదు. అవును, కానీ ట్రాన్సిల్స్ చాలా ముఖ్యమైనవి. కిడ్నీలు ఎంత ముఖ్యమో పై బ్లడ్ ని ఫిల్టర్ చేయటం ట్రాన్సిల్స్ అంత ముఖ్యమైనవి. వైద్యశాస్త్రం దానికి మేమేం చెప్తాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి 1 అవర్కి హాఫ్ కప్పు గోరువెచ్చటి నీళ్ళు ఇవ్వమని చెప్తామండి. వాళ్ళకి 2-3 రోజుల పాటు స్టీమ్ అప్లై చేయమంటాం ఉదయం సాయంత్రం. అలాగే 2-3 రోజులు నేచురల్ ఫుడ్ పెట్టమంటాం, తగ్గిపోతాయి. ప్రకృతి ఈ చుట్టుముట్టు మొత్తం ఔషధ మొక్కలైనవన్నీ. అవునండి, ఈ ఆలయంలో మొత్తం. అవును. మరి మిమ్మల్ని సంప్రదించడానికి మీరేమన్నా వేరే ప్లేస్ వాళ్ళకి వెళుతూ ఉంటారా? మీరు ఇక్కడ మీ దగ్గర రావాల్సిందేనా?
ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వన్ డే ప్రోగ్రామ్గా ఏర్పాటు చేస్తాం. ఓకే. నెక్స్ట్ కాలేజీలకు వెళ్తాం, హై స్కూల్స్కి వెళ్తాం, పిల్లలకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేస్తాం. కొత్త తరానికి మీతో నేర్చుకోవాలనుకున్న వారికి మరి మీరు అట్లా వయసులతో అది లేకుండా చెప్పడం ఒకటి, రెండోది ఒక ప్రత్యేక పని కట్టుకొని ఒక తరాన్ని తయారు చేయాలన్నప్పుడు 20-25 ఏళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? అవును, అలాగే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సిద్ధార్థ విద్యాలయం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకటి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసేటువంటి పని నడుస్తుంది, ఇక్కడ సలహాలు ఇచ్చేటువంటి పని నడుస్తుంది. అలాగే ఇవి కాకుండా మరొకటి ఏంటంటే ఫ్రూట్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్, హెల్త్ క్యాంప్స్ పేరుతోటి ప్రోగ్రామ్స్ 2 రోజులు 3 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ లాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. వీటికి మరింత అభివృద్ధి అన్నట్టుగా భవిష్యత్ ప్రణాళికలో మేము పెట్టుకున్నది ఏంటంటే ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అనే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. మనం నేషనల్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయం అదే, దానికోసం ప్రయత్నం చేస్తూ వెళుతున్నాం. త్వరలో అది కూడా సక్సెస్ అయిన రోజున ఇలాంటి పద్ధతుల్లో ప్రకృతిని అర్థం చేసుకుని, భారతీయ వైద్యశాస్త్రాన్ని అర్థం చేసుకుని, సహజ పద్ధతుల వైపుగా సమాజాన్ని తీసుకెళ్ళి ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకునేటువంటి భవిష్యత్ తరాలు తయారవుతాయి అని చెప్పి బలంగా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇంతసేపు మాట్లాడిన చాలా విషయాలు, ఇందులో 3 రకాల రోగాల నుంచి మొదలై ఆ 3 రకాల రోగాలే మానవ జీవితాన్ని ఒకవైపున మనకు తెలియకుండా ఒక పెద్ద వైద్య ప్రపంచంలో, వైద్య వ్యాపారంలో ఎట్లా ఇరుక్కొని పోతున్నాము అనివార్యంగానే అంశం ఒకటి, రెండోది అసలు అటువైపే వెళ్లకుండా ఎట్లా జీవించవచ్చు అనేది మరొకటి. బహుశా ఈ విషయాలన్నీ కూడా ఇందులో వారిని సంప్రదించి, సరే వారి నెంబర్ అందులో ఉన్నది, వీలైతే కనుక వారి నెంబర్ను సంప్రదించి వారికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడవచ్చు. దగ్గర 5-6 ఎకరాల ఒక ప్రాంగణం ఉన్నది. ఈ ప్రాంగణంలో మొక్కల మధ్య ఇది ఒక వైద్య విద్యాలయము అన్నారు. వైద్య విద్యాలయానికి రావాలనుకున్న వారు రావచ్చు. వారు ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. ఒకటి, మనము బతుకుతూ మనతో పాటు సమాజాన్ని బతికించాలి, ప్రకృతిలో మనం భాగంగా ఉన్నదే డాక్టర్ రామచంద్ర గారి ఆలోచన, వారి ఆచరణ కూడా ఇదే. థ్యాంక్ యూ.